హై టు ఆల్. ఈరోజు అంబేద్కర్ బుక్ తెలంగాణ మూమెంట్ చదువుతున్నాం కదా మనం. అందులో పార్ట్ 6 వచ్చేసి రాజకీయ పరిణామాలు. సో ఇందులో ఏముందంటే పివి నరసింహారావు సంస్కరణల గురించి ఉన్నాయి. రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, జనతా పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీ, ఇతర పార్టీల గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. జయాంధ్ర ఉద్యమం గురించి ఉంది. పంచసూత్ర ప్రణాళిక, 6 సూత్రాల పథకము అండ్ రాజ్యాంగ సవరణలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అండ్ ముఖ్యాంశాలు, రాష్ట్రపతి ఉత్తర్వులపై విమర్శలు, జయభారత్ కమిటీ, జీవో 610, గిర్గ్లానీ కమిషన్ అది నివేదిక వచ్చేసి 2004, గిర్గ్లానీ నివేదిక భాగాలు, తెలంగాణ ఉద్యోగుల స్పందన విజ్ఞప్తి. సో మనం ఇది కంప్లీట్ అయ్యాక ఏం నేర్చుకుంటామంటే 1971 నుంచి 1990 మధ్య కాలంలో జరిగిన రాజ్యాంగ పరిణామాలను అవగాహన చేసుకుంటాము. ఈ కాలంలో చేసిన వివిధ కమిటీలను, నివేదికలను వర్ణిస్తారు. పివి నరసింహారావు సంస్కరణలు, జయాంధ్ర ఉద్యమం, రాజకీయ పార్టీల గురించి తెలుసుకుంటాము. 610 జీవోలోని అంశాలను వివరిస్తారు అండ్ గిర్గ్లానీ కమిషన్లోని ప్రధాన అంశాలను విశ్లేషిస్తారు. సో ఇందులో ఉద్యోగాల కోసము తమ ఉనికి మనుగడను కాపాడుకోవడానికి తెలంగాణ మాదిరిగా ఇంకే ఇతర ప్రాంతము బహుశా ఇన్ని ఉద్యమాలు చేసి ఉండదు. తెలంగాణ యువత స్థానికంగా తమకు రావాల్సిన ఉద్యోగాలు, ఉపాధి కోసం అనేక సందర్భాల్లో ములికి ఉద్యమాలు నిర్వహించారు. తెలంగాణ ప్రజాసమితి నాయకులు కూడా ఈ అంశాలను లేవనెత్తడానికి ప్రయత్నించారు. అక్టోబర్ 1972లో ములికి నిబంధనలపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించింది. అయితే దీన్ని ఆంధ్ర నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. పివి నరసింహారావు సంస్కరణలు చూసుకున్నట్లయితే పివి నరసింహారావు తెలంగాణలోని తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అంకేపల్లి గ్రామం, నర్సంపేట మండలం, వరంగల్ జిల్లాలో 1921 జనవరి 28న జన్మించారు. పివి నరసింహారావు హైదరాబాద్ రాష్ట్రంలో 1938వ సంవత్సరంలో జరిగిన వందేమాతర ఉద్యమంలో విద్యార్థి నాయకునిగా కీలక పాత్ర పోషించారు. ఆంగ్లం, ఫ్రెంచ్, అరబిక్, స్పానిష్ అండ్ జర్మన్ మరియు పర్షియన్ భాషల్లో ధారాళంగా మాట్లాడేవారు. వీరు బహుభాషా వేత్తనే కాదు, గొప్ప కవి కూడా. వీరు విజయ అనే కలం పేరుతో అనేక కావ్యాలు రాశారు. 1969-71 మధ్యకాలంలో తెలంగాణలో ఉద్యమం జరుగుతున్న సమయంలో కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈయన కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఇందిరాగాంధీ 1971 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించారు. 1971 నుంచి 73 జనవరి మధ్య ఈయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు చేశారు. భూ సంస్కరణలు ప్రాధాన్యత పొందింది. ఆంధ్ర ఉద్యమం 1972 ప్రభావంతో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 1973 జనవరి 18 నుంచి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన అనేది విధించబడింది. సో రాజకీయ పార్టీలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన జాతీయ కాంగ్రెస్ తర్వాత కూడా ప్రజాదరణతో అనేక ఎన్నికలలో విజయవంతం అయింది. అయితే 1967లో ఇందులో చీలిక ఏర్పడింది. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలను పాల్పడిందనే ఆరోపణలతో సోషలిస్టు పార్టీ నాయకుడు రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ పార్టీ గురించి చూసుకున్నట్లే జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన జాతీయ కాంగ్రెస్ తర్వాత కూడా ప్రజాదరణతో అనేక ఎన్నికల్లో విజయవంతమైంది. అయితే 1967లో ఇందులో చీలిక ఏర్పడింది. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలను సోషలిస్టు పార్టీ నాయకుడు రాజనారాయణ్ అలహాబాద్ హైకోర్టుకు ఆశ్రయించారు. జూన్ 12, 1975లో ఆ కోర్టు ఇందిరాగాంధీ ఎన్నికలకు అవకతవకలకు ఆధారాలున్నాయని, అందువల్ల దాన్ని రద్దు చేసి 6 సంవత్సరాల వరకు ఎలాంటి పదవి చేపట్టరాదని తీర్పునిచ్చింది. ఎప్పుడిచ్చింది? జూన్ 12, 1975లో. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఇందిరాగాంధీ రాజీనామాకు డిమాండ్ చేశారు. జూన్ 25న నారాయణ ఇంకొకరు దేశాయి నాయకత్వంలో ఢిల్లీలో దీనిపై సత్యాగ్రహ ఉద్యమం కూడా చేశారు. సత్యాగ్రహ ఉద్యమం ఎప్పుడు చేశారు? జూన్ 25న 1975లో. ఎవరు చేశారు? నారాయణ, దేశాయి. నెక్స్ట్ తర్వాత అదే రోజు ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించడంలో పౌరులు ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లింది. ఇదే సమయంలో గాంధీ 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు. కార్మిక ఉద్యమాలు సమ్మెలు లేనందున ఈ కాలంలో కొంత మేరకు ఆర్థిక ప్రగతి అనేది నమోదైంది. ఈ సమయంలో మే 1977లో ఇందిరాగాంధీ సాధారణ ఎన్నికలకు సిద్ధమయ్యారు. సో ఇంకా నెక్స్ట్ జనతా పార్టీ గురించి చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ భారతదేశంలో ఎమర్జెన్సీని విధించింది. 1977 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం జనతా పార్టీ నాయకత్వంలో మొరార్జీ దేశాయి స్థాపించారు.
ఇంకో నెక్స్ట్ పార్టీ వచ్చేసి తెలుగుదేశం పార్టీ. ఇతర పార్టీలు తెలుగుదేశం పార్టీని 1982లో ఎన్టీఆర్ స్థాపించారు. ఇది ప్రాంతీయ పార్టీగా దక్షిణ భారతదేశంలో కీలకమైన పాత్ర పోషించింది. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలోని గ్రామాలలో, పట్టణాలలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. నక్సలైట్ ఉద్యమ ఫలితాలలో వెట్టి చాకిరీ నిర్మూలనతో భూస్వాముల పెత్తనం నుంచి విముక్తితో ఉన్న తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో అనేక మార్పులకు నాంది పలికింది. నీటిపారుదల సౌకర్యాల కారణంగా ధనవంతులైన ఆంధ్ర పెట్టుబడులు ఈ సమయంలో ఉధృతమయ్యాయి. నక్సలైట్ ఉద్యమంతో నష్టపోయిన తెలంగాణలోని వర్గాలు కూడా ఆంధ్ర పెట్టుబడిదారులకు సహకరించాయి. స్థానికేతరులకు ఎన్నికల్లో పాల్గొనడానికి తెలుగుదేశం పాలనలో సాధ్యమైంది. దీంతో తెలంగాణ అభివృద్ధి కోసం నిధుల కేటాయింపు తగ్గింది. ధనవంతులైన సీమాంధ్ర నాయకుల వల్ల తెలంగాణ సమస్యలు చర్చకు కూడా నోచుకునే పరిస్థితి ఏర్పడింది. కమ్యూనిస్టు పార్టీలు సమైక్య ఆంధ్రకు కట్టుబడి ఉండడం వల్ల తెలంగాణ సమస్యలు చర్చించే అవకాశం ఆ పార్టీలకు లేకుండా పోయింది. ఈ కారణంగా తెలంగాణ సమస్యల పరిష్కారానికి ప్రజా సంఘాలు నడుం బిగించాల్సిన అవసరం ఏర్పడింది. నెక్స్ట్ వచ్చేసి జై ఆంధ్ర ఉద్యమం 1972-73. 1972 అక్టోబర్ నెలలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ములికీ నిబంధనలపై స్పష్టతనిచ్చింది. ఈ తీర్పును అంగీకరించని ఆంధ్ర ప్రాంత నాయకులు ఆంధ్ర ఉద్యమాన్ని చేపట్టారు. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ పివి నరసింహారావు అక్టోబర్ 24, 1972 తేదీన ఏలూరు అర్చను గోదావరి జిల్లాకు వెళ్లి విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యమంత్రి ఉపదేశాన్ని విద్యార్థులు అస్సలు పట్టించుకోలేదు. ఫలితంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు సంయుక్త కార్యాచరణ కమిటీలు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చేయమని విద్యార్థులు డిమాండ్ చేయడం జరిగింది. కొద్దిమంది ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ఎంతో కాలంగా ఆంధ్ర ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న న్యాయవాదులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు 1977 డిసెంబర్ 31న తిరుపతిలో సమావేశమై రాష్ట్రపతి వర్గం నుంచి మంత్రులు రాజీనామా చేయాలని, ప్రజలు పన్నులు కట్టరాదని, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను స్తంభింప చేయాలని తీర్మానం చేశారు. ములికీ నిబంధనల విషయంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల ప్రజల్లో నెలకొన్న భావోద్వేగాలను గమనించి అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ పంచసూత్ర పథకము ఎప్పుడు అంటే నవంబర్ 27, 1972న ప్రకటించారు. నెక్స్ట్ ములికీ నిబంధనలు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉద్యోగులకు 1977 వరకు, తెలంగాణలో మిగిలిన ప్రాంతాలకు 1950 వరకు వర్తిస్తాయని తెలిపి పంచసూత్ర ప్రణాళికను వివరించారు. పంచసూత్ర ప్రణాళిక చూసుకున్నట్లయితే ప్రధాని పంచసూత్ర ప్రణాళికను నవంబర్ 27, 1972లో ప్రకటించారు. దీనిలో 5 సూత్రాలు ఉన్నాయి. అవేంటంటే ములికీ నిబంధనలకు నాన్ గెజిటెడ్ ఉద్యోగాల నియామకాల్లో తహసీల్దార్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, అసిస్టెంట్ ఇంజనీరింగ్ స్థాయి పదవుల వరకు తెలంగాణ ప్రాంతంలో వర్తింపచేస్తారు. ములికీ నిబంధనలు అనేవి నాన్ గెజిటెడ్ ఉద్యోగ నియామకాల్లో ఉంటాయి కదా. అవి ఏంటంటే తహసీల్దార్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, అసిస్టెంట్ ఇంజనీర్, తహసీల్దార్ ఈ స్థాయిలో వాళ్ళకి తెలంగాణ ప్రాంతంలో వర్తింపచేస్తారంట ములికీ నిబంధనలు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే సచివాలయం వంటి సమ్మిళిత కార్యాలయాల్లో అన్ని ప్రాంతాల ఉద్యోగులు ఉండే కార్యాలయాల్లో నాన్ గెజిటెడ్ పోస్టులకు ప్రత్యక్ష నియామకం సందర్భంలో ప్రతి 3 ఖాళీలలో 2వ ఖాళీకి అనువర్తింపచేస్తారు. సచివాలయం లాంటి ఉంటాయి కదా అందరూ పనిచేయాల్సిన ప్లేసెస్లో అటువంటి నాన్ గెజిటెడ్ పోస్టులలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ సందర్భంలో ఒక 3 పోస్టులు ఉంటే అందులో ఖచ్చితంగా ఒకటి తెలంగాణ వాళ్ళకి కేటాయించాలి అనేసి డిసైడ్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ ఏంటంటే గెజిటెడ్ స్థాయి పోస్టులలో మొదటి లేదా 2వ స్థాయి వరకు ఉన్న వివిధ సర్వీసులకు ప్రాంతీయకరణ చేస్తామని, అంటే ప్రాంతీయ పోస్టులుగా గుర్తిస్తారు. అంటే గెజిటెడ్ స్థాయి పోస్టులు ఉంటాయి కదా, వాటిని ఫస్ట్ అండ్ సెకండ్ స్థాయిలో ఉన్నవి కొన్ని అంటే ప్రాంతీయ పోస్టులకు గుర్తిస్తామనేసి చెప్పారు. ఫోర్త్ వన్ ఏంటంటే ఆంధ్ర ప్రాంతం వారికి అందుబాటులో ఉండేలా హైదరాబాద్, సికింద్రాబాద్లో విద్యా సౌకర్యాలను సర్దుబాటు చేస్తారు అని చెప్పారు. ఆంధ్ర ప్రాంతం వారికి అందుబాటులో ఉండేలాగా ఎడ్యుకేషన్ అనేది ఆంధ్ర వారికి కూడా ఉండేలాగా హైదరాబాద్, సికింద్రాబాద్లో వాళ్ళకి సౌకర్యాలు పెంచుతామనేసి చెప్పారు. నెక్స్ట్ వన్ ఏంటంటే రాష్ట్రంలోని 2 ప్రాంతాల నుంచి నియామకం చేపట్టి హైదరాబాద్, సికింద్రాబాద్కు ఒక సమ్మిళిత పోలీసు దళాన్ని ఏర్పరిచి వ్యవస్థీకరించారు.
సో 2 ప్రాంతాలకు నియామకాలు చేపట్టి అంటే 2 ప్రాంతాల నుంచి పోలీసులు హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉండేలాగా చేశారు అన్నట్లు. నెక్స్ట్ పంచసూత్ర పథకంపై ఆంధ్ర నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ 1972 డిసెంబర్ 23న భారత పార్లమెంటు దీనిని ఆమోదించింది. ఈ సందర్భంగా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ పంచసూత్ర పథకము రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నంగా అభివర్ణించారు. పార్లమెంటు పంచసూత్ర ప్రణాళికను చట్టబద్ధత కల్పించడంతో విజయవాడ నగరంలో సమైక్యవాదులు డిసెంబర్ 24, 1972న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ వారి ప్రోద్బలంతో ఊరేగింపు తీయడానికి ప్రయత్నించారు. దీనితో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని కోరేవారు విధ్వంసం సృష్టించడంతో సిఆర్పిఎఫ్ బలగాలు గాల్పులు జరిపాయి. 8 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్ర ప్రాంతంలో అనేక చోట్ల సమైక్యవాదులపై దాడులు జరిగాయి. జనవరి మొదటి తేదీన ప్రభుత్వం ఉద్యమ నాయకులను అరెస్ట్ చేసింది. ఈ లోపుగా కొద్ది మంది ఆంధ్ర ప్రాంత నాన్ గెజిటెడ్ ఉద్యోగులు 1972 డిసెంబర్ నెలలో ములికి అనే పదాన్ని నిర్వచించమని హైకోర్టును ఆశ్రయించారు. దీనితో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1973 ఫిబ్రవరి 17న ఒక వినూత్న తీర్పు చెప్పింది. తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు ములికీలు కాదని, తెలంగాణకు వలస వచ్చి అక్కడ స్థిరపడేవారే ములికీలని భాష్యం చెప్పింది. అలాగే 1973 జూలై 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో తీర్పునిస్తూ ములికీ నియమ నిబంధనలు ఉద్యోగాల నియామక ప్రక్రియలో వర్తిస్తాయే కానీ ఆ తర్వాత సీనియారిటీ, ప్రమోషన్, వెనుకటి ఉద్యోగానికి తిరిగి పంపడము, ఉద్యోగం నుంచి తీసివేయడం మొదలైన వాటికి వర్తించవని పేర్కొంది. ఈ తీర్పులలో పార్లమెంట్ చేసిన ములికీ చట్టం ద్వారా అందే కొద్దిపాటి ప్రయోజనాలు కూడా తెలంగాణ ప్రజలకు దక్కకుండా పోయాయి. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పివి నరసింహారావు ఒకవైపు తెలంగాణ పరిరక్షణకు ప్రయత్నిస్తూనే మరోవైపు ఆంధ్ర నాయకులకు నచ్చచెప్పే విశ్వ ప్రయత్నం చేశారు. జనవరి 12, 1973వ తేదీన మరో 8 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మరో వారం రోజులకే పివి ప్రభుత్వాన్ని రాజీనామా చేయమని కోరింది. దీనితో 1973 జనవరి 18వ తేదీన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. ఎప్పుడు విధించారు రాష్ట్రపతి పాలన అంటే 1973 జనవరి 18. ఈ లోపుగా 1973 జనవరి 21 డాక్టర్ మర్రిచెన్నారెడ్డి అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ సభ్యులు సమావేశమై ప్రత్యేకం తెలంగాణ రాష్ట్ర డిమాండ్ను పునర్ఘటించారు. తెలంగాణ కాంగ్రెస్ ఫోరం ఏర్పడింది. ఎప్పుడు 1973 జనవరి 21. అప్పటికే తెలంగాణ నాయకుల్లో ఎంతో అసంతృప్తి కూడుకొట్టుకొని ఉంది. ములికీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అక్టోబర్ 30, 1972వ తేదీన తెలంగాణ ప్రాంతీయ కమిటీ చైర్మన్ శ్రీ కోదాటి రాజమల్లు ములికీ నిబంధనలు వెనుకటి తేదీ నుంచి సమర్థవంతంగా అమలు చేయాలని, తెలంగాణ ప్రాంతీయ కమిటీకి ఎక్కువ అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలన్నీ ఆంధ్ర ప్రాంత నాయకుల్లో కలవరం కలిగించాయి. ఆంధ్ర ప్రాంత నాన్ గెజిటెడ్ ఉద్యోగులు 108 రోజులు సమ్మె చేసి 1973 మార్చి 25న సమ్మె విరమించారు. ఈ లోపుగా ఉద్యమానికి నాయకత్వం వహించిన కాకాని వెంకటరత్నం మరణించడము, మిగిలిన నాయకులు ఉద్యమ నాయకత్వంలో ఆసక్తి కనబరచకపోవడం తదితర పరిణామాల ఫలితంగా ఉద్యమం తగ్గుముఖం పట్టింది. నాయక వర్గంలో చీలికలు వచ్చాయి. ఫిబ్రవరి 7, 1973వ తేదీన ప్రధాని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం డిమాండ్ చేసే నాయకులను ఢిల్లీకి ఆహ్వానించింది. ఎప్పుడు ఆహ్వానించింది? ఫిబ్రవరి 7, 1973న. కొద్దిమంది ప్రధానితో చర్చలకు దిగారు. రాష్ట్రంలో గవర్నర్ సలహాదారులో ముఖ్యుడైన సిహెచ్ సరీన్ సమర్థవంతంగా రాష్ట్ర పాలన నిర్వహించడమే కాకుండా హెచ్సి సరీన్ కేంద్ర ప్రభుత్వ దూతగా అనేక మందితో ఎన్నో దఫాలుగా చర్చలు జరిపాడు. ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ, హోంమంత్రి శ్రీ కేసీ పంత్ రాష్ట్రంలోని తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నాయకులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఫలితంగా సెప్టెంబర్ నెలలో ఒక రాజీ పరిష్కారం కనుగొన్నారు. దీని ప్రకారం సెప్టెంబర్ 1, 1973న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పునరుద్ధరించారు. మళ్ళీ ఎప్పుడు అంటే సెప్టెంబర్ 1. ఫస్ట్ ఎప్పుడు జరిగింది అంటే జనవరి 18న జరిగింది కదా, జనవరి 18న. తర్వాత సెప్టెంబర్ 1న మళ్ళీ తీసుకొచ్చారు. ఏంటి రాష్ట్రపతి పాలనని 2 ప్రాంతాలకు ఆమోదయోగమయ్యేలా 6 సూత్రాల పథకాన్ని రూపొందించారు. ఆంధ్ర కాంగ్రెస్ కార్యాచరణ కమిటీ అక్టోబర్ 1, 1973న సమావేశమై 6 సూత్రాల పథకాన్ని ఆమోదిస్తూ 10 నెలలుగా సాగుతున్న జయాంధ్ర ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించింది. దీనితో అక్టోబర్ 1973వ నెలలో ఆంధ్రాలో ఉద్యమం ఆగిపోయింది. ఉద్యమాన్ని ఎంతో కాలం కొనసాగించలేకపోవడము, ప్రజల మద్దతు తగ్గిపోవడము, నాయకత్వలేమి తదితర అంశాలు ఉద్యమ విరమణకు దారితీశాయి. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 6 సూత్రాల పథకము ప్రజల్లో ఆమోదం పొందడం కూడా ఉద్యమ విరమణకు కారణంగా చెప్పవచ్చు. నెక్స్ట్ 6 సూత్రాల పథకం చూసుకున్నట్లయితే
ప్రత్యేక తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు ప్రాంతాల నాయకులతో విస్తృత చర్చలు జరిపి ప్రధాని ఇందిరాగాంధీ, కేంద్ర హోంమంత్రి కేసీ పంత్ 6 సూత్రాల పథకాన్ని రూపొందించారు. దీనిని సెప్టెంబర్ 28, 1973న ప్రకటించారు. ఈ 6 సూత్రాల పథకంలో అంశాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఏంటంటే రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల సత్వర అభివృద్ధితో పాటు రాష్ట్ర రాజధానిని నిర్ణీత పద్ధతిలో అభివృద్ధి పరచడానికి ఖచ్చితమైన నిధులు కేటాయించాలి. అటువంటి ప్రణాళికలను తయారు చేయడంలో వెనుకబడిన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే శాసనసభ్యులతో పాటు కొందరు నిపుణులకు భాగస్వామ్యం కల్పిస్తూ ఒక రాష్ట్ర స్థాయి ప్రణాళిక బోర్డును వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి ఉపసంఘాలను నియమించాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రాష్ట్రంలోని వెనుకబడ్డ ప్రాంతాల సత్వర అభివృద్ధితో పాటు రాష్ట్ర రాజధానిని నిర్ణీత పద్ధతిలో అభివృద్ధి పరచడానికి ఖచ్చితమైన నిధులు ఫండ్స్ చేయాలి అని చెప్పారు, కేటాయించాలని. అటువంటి ప్రణాళికను తయారు చేయడంలో వెనుకబడిన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే శాసనసభ్యులతో పాటు కొందరు నిపుణులకు భాగస్వామ్యం కల్పిస్తూ ఒక రాష్ట్ర స్థాయి ప్రణాళిక బోర్డును వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన ఉపసంఘాలను నియమించాలి. సో మొత్తం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫండ్స్ గురించి, వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర స్థాయి ప్రణాళిక బోర్డును, మళ్ళీ ఉపసంఘాలను నియమించాలని ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెకండ్ వన్, విద్యాసంస్థలో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యతనిచ్చే విషయంలో రాష్ట్రానికంతా ఒకే విధానాన్ని వర్తింపచేయాలి. రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని నగరంలో ఉన్నత విద్యా వసతులు అభివృద్ధి పరచడానికి ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని, సెంట్రల్ యూనివర్సిటీ స్థాపించాలి అని చెప్పారు. సెకండ్ పాయింట్ ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీ గురించి చెప్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఒక నిర్ణీత స్థాయి వరకు ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యతనివ్వాలి. అంటే అందులో వచ్చేసి నాన్ గెస్టెడ్ ఉద్యోగాలు, సచివాలయం, వివిధ శాఖాధిపతులను కార్యాలయాలు, ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, సంస్థలు, హైదరాబాద్ సిటీ పోలీస్ సర్వీసులు మినహా మిగిలిన వాటికి వర్తిస్తాయి. నాన్ గెస్టెడ్ ఉద్యోగాలు సచివాలయం, పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప మిగిలిన పోస్టులకు వర్తిస్తాయి. ఇది ఇంకొకటి ఏంటంటే ఈ నాన్ గెస్టెడ్ పోస్టులతో సమానంగా హోదా రీత్యా ఉండే స్థానిక సంస్థల ఉద్యోగాలకు స్థానికత వర్తిస్తుంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే తహసీల్దార్, జూనియర్ ఇంజనీర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల నియామకాలకు స్థానికత అనేది వర్తిస్తుంది. నాన్ గెస్టెడ్ పోస్టులకు సమానంగా ఉన్న పోస్టులకి అండ్ తహసీల్దార్, జూనియర్ అసిస్టెంట్ అండ్ సివిల్ అసిస్టెంట్ ఉంటారు కదా, ఆ పోస్టులకు కూడా లోకల్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. వీటిలో పదోన్నతి అవకాశాలు వివిధ సర్వీసు క్యాడర్లలో మెరుగుపరచడానికి స్థానికత ఆధారంగా వ్యవస్థీకరించాలి. పరిపాలన సౌలభ్యం కోసం నిర్దిష్ట గెస్టెడ్ స్థాయి వరకు కూడా వీలైనంత వరకు స్థానికత అనువర్తింపచేయాలి. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే సర్వీస్కు సంబంధించి సీనియారిటీ, పదోన్నతి, ఇతర సంబంధిత అంశాల్లో ఫిర్యాదులను, ఇబ్బందులను పరిశీలించడానికి ఉన్నత అధికార పరిపాలన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. ఈ ట్రిబ్యునల్ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం విధిగా అమలుపరచాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే పరిపాలనా ట్రిబ్యునల్, ఉన్నత అధికార పరిపాలనా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి అనేసి చెప్పారు. ఈ ట్రిబ్యునల్స్ వల్ల ఏంటంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సొల్యూషన్ సాల్వ్ చేసుకోవడానికి ట్రిబ్యునల్స్ అనేవి. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే పైన వివరించిన సూత్రాలను పాటించడంలో ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులను, లిటిగేషన్స్ని, అనిశ్చిత పరిస్థితులను నివారించడానికి భారత రాజ్యాంగానికి తగు విధంగా సవరించే అధికారాన్ని పరిశీలించాలి. పైన సూచించిన పద్ధతులను, మార్గాలను అవలంబించినట్లయితే ములికీ నిబంధనలు తెలంగాణ ప్రాంతీయ కమిటీ కొనసాగింపు అనవసరమవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ 6 సూత్రాల పథకం తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు రెండింటికి ఆమోదమయ్యేలా రూపొందించినట్లు హోంమంత్రి కేసీ పంత్ తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నాయకులతో సంప్రదించిన పిదప ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఈ 6 సూత్రాల పథకాన్ని ప్రకటించారు. దీనితో ఆంధ్ర కాంగ్రెస్ కార్యాచరణ కమిటీ 1973 అక్టోబర్ 1వ తేదీన సమావేశమై 6 సూత్రాల పథకం ఆమోదించి ఉద్యమాన్ని విరమించింది. ఆ తర్వాత 1973 డిసెంబర్ 18న భారత పార్లమెంట్ 6 సూత్రాల పథకాన్ని రాజ్యాంగబద్ధం చేయడానికి కేంద్రం ఆమోదించింది. దీనికోసం రాజ్యాంగం 32వ సవరణ అవసరమైంది. భారత రాజ్యాంగంలోని 371 క్లాస్ డి అండ్ ఈ జత చేసి 6 సూత్రాల పథకాన్ని రాజ్యాంగబద్ధం చేశారు. ఈ రాజ్యాంగ సవరణ జూలై 1, 1974న చట్టంగా మారింది. సో ఎప్పుడు చట్టంగా మారింది అంటే జూలై 1, 1974లో 6 సూత్రాల పథకంలో నిరుపయోగమైన ములికీ నిబంధనలను రద్దు చేయడం జరిగింది. 1958లో ఏర్పాటైన తెలంగాణ ప్రాంతీయ కమిటీని 1974 జనవరి 1వ తేదీన రాష్ట్రపతి ఉత్తర్వు మేరకు రద్దు చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఎప్పుడు రద్దు చేశారు అంటే 1974 జనవరి 1. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి 1973 డిసెంబర్ 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనేది ఎత్తివేశారు. ఎప్పుడు ఎత్తివేశారు రాష్ట్రపతి పాలన అంటే డిసెంబర్ 10, 1973. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శాసనసభ పక్షానికి కొత్త నాయకునికి ఎంపిక చేయవలసిందిగా ప్రధానమంత్రిని కోరుతూ డిసెంబర్ 1973లో తీర్మానం చేసింది. దీనితో గతంలో రాష్ట్ర హోంమంత్రిగా పనిచేసిన శ్రీ జలగం వెంగళరావును ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ శాసనసభ పక్ష నేతగా ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు 15 మంది మంత్రులతో మంత్రివర్గాన్ని ఏర్పరిచారు. రాజకీయ సుస్థిరత నెలకొంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఓటమి చవిచూడటంతో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధాని పదవి కోల్పోయారు. 1978 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ ఘన విజయం సాధించి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 6వ ముఖ్యమంత్రిగా మార్చి 6, 1978 ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక తెలంగాణ సమస్య ఇక ఉండదని చెన్నారెడ్డి ప్రకటించారు. 6 సూత్రాల పథకం అమల్లో ఎన్నో విమర్శలు వచ్చాయి. ప్రధానంగా 32వ రాజ్యాంగ సవరణ ఆధారంగా వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వులలో నివాసార్హత 4 సంవత్సరాలకే కుదించారు. 1919 నుంచి అమల్లోకి వచ్చిన ములికీ నిబంధనలు స్థానిక అభ్యర్థి అంటే నివాస అర్హత ఎన్ని ఇయర్స్ ఉండాలి? 15 ఇయర్స్ ఉండాలి. కానీ 6 సూత్రాల పథకం ప్రకారం ఏంటంటే 4 సంవత్సరాలకి దాన్ని కుదించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ నివాస అర్హతను 12 సంవత్సరాలకి కుదించారు. ఇప్పుడు 6 సూత్రాల పథకంలో భాగంగా వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వు ఈ నివాస అర్హతను మరింత కుదించి 4 సంవత్సరాలకి పరిమితం చేసింది. దీనితో తెలంగాణ ప్రయోజనాలు సిద్ధాంతపరంగా ఆచరణాత్మకంగా దెబ్బతీశాయి. రెండవది ఏంటంటే 6 సూత్రాల పథకం ఆధారంగా తెలంగాణ ప్రాంతీయ కమిటీని 1974 జనవరి 1వ తేదీ నుంచి రద్దు చేయడం జరిగింది. దీనికి బదులుగా తెలంగాణ వంటి వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి ప్రణాళికను ఉపసంఘాలను నియమించాలి. అయితే వీటిని కొన్ని ప్రభుత్వాలు మాత్రమే ఏర్పరిచాయి. 1985వ సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏకపక్షంగా రద్దు చేసింది. వాస్తవానికి ఈ విధంగా ప్రణాళిక బోర్డులను ఉపసంఘాలను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా అనే అంశం సందేహాస్పదమైంది. మూడోది, హైదరాబాద్ నగరంలో విద్యావంతులను పెంచడానికి ఒక కేంద్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పరిచారు. అయితే దానిలో బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థులతో కూడా తెలంగాణ ప్రాంతం వారు నామమాత్రమే. చివరిగా ఉద్యోగాల విషయంలో ములికీ నిబంధన స్థానంలో వచ్చిన స్థానికత అర్హతలు కొన్ని ఉద్యోగాలకు మాత్రమే వర్తించాయి. ఈ అర్హతలు పనికి రాకుండా చేయడానికి కొన్ని స్థాయిలు పోస్టులను అప్గ్రేడ్ చేయడము, దీనితో వాటిలో సీమాంధ్ర ప్రాంతం వారు ప్రవేశించడం తేలిక అయింది. 6 సూత్రాల పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో రాజకీయ మార్పులు సంభవించాయి. దీనివల్ల విద్యార్థులు, యువత ఎంతో అసంతృప్తికి, మనోవేదనకు గురయ్యాయి. మరోవైపు కొద్దిమంది యువకులు తీవ్రవాద సిద్ధాంత భావజాలానికి ప్రభావితులయ్యారు. దేశవ్యాప్తంగా రాష్ట్రంలో సంభవించిన అనేక పరిణామాల దృశ్యం రాజకీయ స్తబ్దత నెలకొని రాజ్యహింస ఎక్కువైంది. 6 సూత్రాల పథకంలోని సంరక్షణలను కూడా ఉల్లంఘించి తెలంగాణలో అక్రమ నియామకాలు జరిగినట్లు తెలంగాణ వాదులు ఆరోపించారు. నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ సవరణలు చూసుకున్నట్లయితే 6 సూత్రాల పథకానికి రాజ్యాంగ భద్రత చేకూర్చడానికి 1973 డిసెంబర్ 23వ తేదీన కేంద్రం 32వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించింది. లోక్సభలో ఈ బిల్లుపై జరిగిన ఓటింగ్లో అనుకూలంగా 311 ఓట్లు రాగా వ్యతిరేకంగా 8 ఓట్లు మాత్రమే వచ్చాయి. 32వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని 371 క్లాజ్ 1 నిబంధనను కూడా సవరించారు. 371 క్లాజ్ డి అండ్ 371 క్లాజ్ ఈ అనే నిబంధనలు కూడా జత చేశారు. అలాగే 7వ షెడ్యూల్లోని మొదటి జాబితాలో 63వ అంశాన్ని సవరించారు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లుపై మే నెల 3వ తేదీన 1974న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయగా సవరణ చట్టం జూలై 1వ తేదీన 1974 నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ సవరణ చట్టం 32వ సవరణ 1973 ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతం వారికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలు తదితర అంశాలను సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల వారికి సమాన అవకాశాలు కల్పించడానికి ఈ సవరణ చట్టం ఉద్దేశించింది. 6 సూత్రాల పథకంలోని అంశాలు 32వ సవరణ చట్టంలో అంతర్భాగంగా ఉన్నాయి. ఉద్యోగుల సర్వీస్కు సంబంధించి ఫిర్యాదులను పరిశీలించడానికి ఈ చట్టం ఒక పరిపాలనా ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. అంతేకాక ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యావకాశాలు విస్తృతం చేయడానికి హైదరాబాద్ నగరంలో ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ఈ చట్టంలో నిబంధనలు ఉన్నాయి. సవరించిన చట్టంలోని వివిధ నిబంధనలు ఎలా ఉన్నాయంటే నిబంధన 371D ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు. భారత రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సౌకర్యాల అందుబాటులో విషయంలో న్యాయబద్ధమైన అవకాశాలను, సదుపాయాలను కల్పించడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు విభిన్న నిబంధనలను రూపొందిస్తూ ఉత్తర్వు జారీ చేశారు.
సో ఈ 371 క్లాస్ డిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్కి డిఫరెంట్ నిబంధనలు అన్నట్టు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఈ నిబంధనలో క్లాస్ 1కు అనుగుణంగా ఒక ప్రత్యేక ఉత్తర్వును జారీ చేస్తూ అందులో పాయింట్ 2లో వచ్చేసి ఏ వచ్చేసి రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని మూల సూత్రాలు పద్ధతులకు అనుగుణంగా ప్రభుత్వ సర్వీసులోని ఏదైనా ఒక ఉద్యోగి శ్రేణిని లేదా వివిధ ఉద్యోగ తరగతులను వివిధ స్థానిక క్యాడర్లుగా ప్రకటించడానికి, వివిధ ప్రాంతాలకు స్థానికత ఆధారంగా ఉద్యోగాలు కేటాయించడానికి, ఆయా పోస్టులలో ఉద్యోగం చేస్తున్న వారిని స్థానిక క్యాడర్లుగా గుర్తించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే రాష్ట్రంలోని ఏదైనా భాగం లేదా వివిధ భాగాలను స్థానిక ప్రాంతాలుగా ప్రత్యేకంగా గుర్తించి అందులో స్థానిక క్యాడర్లలో ప్రత్యేక నియామకాలు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టవచ్చు. స్థానిక క్యాడర్లను ఈ నిబంధనలకు అనుగుణంగా జారీ అయిన ఉత్తర్వు ద్వారా కానీ మరే ఇతర విధానాలుగా కానీ గుర్తించవచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే రాష్ట్రం లోపల స్థానిక అధికారం ద్వారా ఏ క్యాడర్లోని పోస్టులకైనా ప్రత్యక్ష నియామకం జరపవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోని ఏ విశ్వవిద్యాలయంలో కానీ ఏ ఇతర విద్యా సంస్థలో కానీ ప్రవేశం జరిపే లక్ష్యం కోసం ఉపయోగించవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈ విషయంలో రిజర్వేషన్లు ప్రాధాన్యాలను ఏ మేరకు ఏ పద్ధతిలో ఏ పరిస్థితుల ఆధారంగా ఉండాలో నిర్ణయించవచ్చు. సబ్ క్లాస్ బిలో నిర్ణయించిన క్యాడర్ పోస్టులకు ప్రత్యక్ష నియామకం చేపట్టడానికి అధికారం ఉంటుంది. సబ్ క్లాస్ బిలో నిర్ణయించి దానికి అనుగుణంగా ప్రస్తావించిన ఉత్తర్వులలో తెలిపిన ఏ విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థలో గాని ప్రవేశాలు చేపట్టవచ్చు లేదా ఉత్తర్వులలో ప్రస్తావించిన నిర్దిష్ట కాలపరిమితి ప్రకారం ఒక స్థానిక ప్రాంతంలో నివసించిన లేదా విద్యాభ్యాసం చేసిన దాని ఆధారంగా ఒక క్యాడర్ విశ్వవిద్యాలయం లేదా ఏ ఇతర విద్యాసంస్థల్లో అయినా ప్రవేశం ఇవ్వవచ్చు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే భారత రాష్ట్రపతి తన ఉత్తర్వు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయవచ్చు. ఈ పరిపాలన ట్రిబ్యునల్ను విచారణ పరిధి, అధికారులు విధులు, ఈ రాజ్యాంగ సవరణ అమల్లోకి రాని పూర్వం ఉన్న విచారణ పరిధి, అధికారులు విధులతో సహా అంశాలను నిర్దేశించవచ్చు. ఈ పరిపాలన ట్రిబ్యునల్లకు ఒక న్యాయస్థానానికి అంటే సుప్రీంకోర్టు మినహా ఇతర ట్రిబ్యునల్లకు లేదా న్యాయాధికారానికి ఉండే అధికారాలన్నీ దిగువ తెలిపిన అంశాల్లో ఉంటాయి. అందులో చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఏంటంటే రాష్ట్రంలోని సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు, పదోన్నతులను, ప్రాంతాలకు కేటాయింపులు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ స్థానిక అధికారం ఆధ్వర్యంలో కానీ జరిగినప్పుడు వాటికి సంబంధించిన అంశాలపై అధికారం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలో కానీ స్థానిక అధికారం నియంత్రణలో కానీ ఉండే వివిధ తరగతుల పోస్టుల నియామకాలు, పదోన్నతులు, కేటాయింపులో సీనియారిటీకి సంబంధించిన అంశాల్లో విచారణ అధికారం ఉంటుంది. రాష్ట్రం లోపల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ స్థానిక అధికారం ద్వారా కానీ జరిగిన ఉద్యోగ శ్రేణులు, తరగతులకు చెందిన ఉద్యోగాల నియామకాలు, కేటాయింపులు, పదోన్నతులకు సంబంధించిన సర్వీసు స్థితిగతుల నిబంధనలను విచారించే అధికారం ఉంది. క్లాస్ 3 కింద జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏంటంటే అందులో క్లాస్ 3 కింద ఏమున్నాయంటే పరిపాలనా ట్రిబ్యునల్ తన విచారణ పరిధిలోని వివిధ అంశాలకు సంబంధించిన వాటిపై ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించే అధికారం కలిగి ఉంది. ట్రిబ్యునల్ విచారించదగిన అంశాలను రాష్ట్రపతి తన ఉత్తర్వులో నిర్దేశించవచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే రాష్ట్రపతి పరిపాలనా ట్రిబ్యునల్ అధికారాలు, విధులు, పాలనా పద్ధతులు సంబంధించి నిబంధనలను పేర్కొనవచ్చు. దీనిలో పరిపాలనా ట్రిబ్యునల్ అధికారాలను కోర్టు ధిక్కారం కింద తన తీర్పులను ఉల్లంఘించిన వారిని శిక్షించే అంశానికి కూడా విస్తరించారు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే తన విచారణ పరిధిలోని అంశాలు ఇతర న్యాయస్థానాలు అంటే సుప్రీంకోర్టు మినహా లేదా ట్రిబ్యునల్స్ లేదా ఇతర విచారణ అధికారం ముందు పెండింగ్లో ఉన్నప్పుడు వాటిని తనకు బదిలీ చేసుకుని విచారణ జరిపే అధికారం కలిగి ఉంది. ఇతర అనుబంధ అధికారాలు, సందర్భోచిత అధికారాలు, పరిణామాల ఫలితంగా ఉత్పన్నమయ్యే అధికారాలు కలిగి ఉంది. వీటిలో రుసుము, పరిమితులు, సాక్ష్యాలు, అమల్లో ఉన్న చట్టాలను, కొన్ని మినహాయింపులు, సవరణతో సంబంధిత కేసులకు అనువర్తింప చేయడం తదితర అధికారాలను రాష్ట్రపతి ట్రిబ్యునల్కు అప్పగించవచ్చు. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే పరిపాలనా ట్రిబ్యునల్ ఏదైనా కేసును విచారించి అంతిమంగా జారీ చేసే ఉత్తర్వు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వుకు సంసిద్ధతను తెలిపినప్పటి నుంచి కానీ లేదా ఉత్తర్వు వెలువరించిన 3 నెలల వ్యవధి ముగిసిన తర్వాత కానీ అమల్లోకి వస్తుంది. ఈ రెండిట్లో సత్వరంగా సంభవించే దానిపై ఆధారపడి అమలు ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రత్యేక ఉత్తర్వు ద్వారా లిఖిత పూర్వకంగా కారణాలు తెలియజేస్తూ ఆ ఉత్తర్వును సవరించవచ్చు లేదా రద్దు చేయవచ్చు. ఈ విధంగా పరిపాలనా ట్రిబ్యునల్ ఉత్తర్వును సవరించవచ్చు లేదా రద్దు చేయవచ్చు. ఈ విధంగా జరిగినప్పుడు పరిపాలనా ట్రిబ్యునల్ ఉత్తర్వు సవరించిన రూపంలో కానీ ఆ అమలు కాలేని స్థితిలో కానీ ఉంటుంది. అండ్ సిక్స్త్ వన్ ఏంటంటే నిబంధన క్లాస్ 5లో తెలిపిన విధంగా రాష్ట్ర ప్రభుత్వము రూపొందించిన ప్రత్యేక ఉత్తర్వును రూపొందించిన వెంటనే రాష్ట్ర శాసనసభలోని 2 సభలు ముందు సమర్పించాలి. అండ్ సెవెంత్ వన్ ఏంటంటే పరిపాలనా ట్రిబ్యునల్పై రాష్ట్ర హైకోర్టుకు ఎలాంటి పర్యవేక్షణ అధికారాలు ఉండవు.
పరిపాలనా ట్రిబ్యునల్పై ఎలాంటి పర్యవేక్షణ అధికారాలు ఉండవు. ఎవరికి? రాష్ట్ర హైకోర్టుకి. అలా న్యాయస్థానం కానీ అంటే సుప్రీంకోర్టు మినహా లేదా ట్రిబ్యునల్ కానీ ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ నిర్వహించే విచారణ అధికార పరిధిని అధికారులు విధులను కలిగి ఉండరాదు. సో దానికి చాలా రైట్స్ ఇచ్చారు. అండ్ 8th వన్ వచ్చేసి పరిపాలన ట్రిబ్యునల్ కొనసాగింపు అవసరం లేదని రాష్ట్రపతి భావించినప్పుడు ఒక ఉత్తర్వు ద్వారా దానిని రద్దు చేయవచ్చు. ఆ ఉత్తర్వు ద్వారా పెండింగ్లో ఉన్న కేసులను రద్దు జరిగిన వెంటనే ఇతర న్యాయస్థానాలకు బదిలీ చేయడం కానీ వెనక్కు పంపడం కానీ చేయవచ్చు. అండ్ 9th వన్ వచ్చేసి ఏదైనా కోర్టు, ట్రిబ్యునల్ ఇతర అధికారం వెలువరించిన తీర్పు, డిగ్రీ లేదా ఉత్తర్వు ఉన్నప్పుడు స్మాల్ ఏ వచ్చేసి ఏ వ్యక్తికి సంబంధించిన నియామకము, పోస్టింగ్, పదోన్నతి, బదిలీలను పూర్వపు ఫస్ట్ వన్ ఏంటంటే ఏ వ్యక్తికి సంబంధించిన నియామకం, పోస్టింగ్, పదోన్నతి, బదిలీలకు సంబంధించి ఉన్న వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో November 1, 1956కి పూర్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక అధికారం కానీ ఉన్నట్లయితే. అండ్ సెకండ్ వన్ ఏంటంటే రాజ్యాంగ 32వ సవరణ చట్టం 1973 అమలు కావడానికి పూర్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక అధికారం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల జరిపి ఉన్నట్లయితే. అండ్ బి వచ్చేసి సబ్ క్లాస్ ఏలో పేర్కొన్న విధంగా ఏ వ్యక్తి విషయంలోనైనా చర్య తీసుకొని ఉన్నా లేకపోయినా సంబంధిత నియామకం, పోస్టింగ్, పదోన్నతి, బదిలీ చట్ట వ్యతిరేకమని ప్రకటించడానికి లేదా రద్దు చేయడానికి వీల్లేదు. ఆ నియామకం, పోస్టింగ్, పదోన్నతి, బదిలీ అప్పట్లో అమల్లో ఉన్న చట్టానికి అనుగుణంగా లేవనే కారణం చేత పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందినప్పటికీ నివాసార్హత లేదని కానీ వాటిని రద్దు చేయడానికి లేదా చట్ట వ్యతిరేకమని ప్రకటించడానికి వీల్లేదు. అండ్ 10th వన్ వచ్చేసి ఈ నిబంధనలోని అంశాలు దీనికి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులో పేర్కొన్న ఏదైనా అంశాలు రాజ్యాంగంలోని ఇతర నిబంధనలు లేదా అమల్లో ఉన్న ఇతర చట్టాలు మిగిలినవి ఎన్ని ఉన్నప్పటికీ అమల్లో కొనసాగుతాయి. ఇప్పుడు 371 క్లాజ్ ఈ గురించి చూసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించింది. పార్లమెంటు ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని, సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. భారత రాజ్యాంగ సవరణ 32 ప్రకారం తెలంగాణలోని ప్రత్యేక ఉద్యోగాలను వర్గీకరించి కొన్ని తరగతుల ఉద్యోగాల్లో స్థానికతను ఒక ఆవశ్యక అర్హతగా పేర్కొన్నారు. ఈ రాజ్యాంగ సవరణ 32వ సవరణ చట్టం అమల్లోకి రావడానికి రాష్ట్రపతి మళ్లీ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయవలసి వచ్చింది. తెలంగాణలోని రాజకీయ పరిణామాలకు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ రాజ్యాంగం 32వ సవరణ రాష్ట్రపతి ఉత్తర్వులు కేంద్ర బిందువులుగా నిలిచాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే 6 సూత్రాల పథకంలో భాగంగా పార్లమెంట్ రూపొందించిన 32వ రాజ్యాంగ సవరణ చట్టము 1975న రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా అమల్లోకి వచ్చింది. దీనినే రాష్ట్రపతి ఉత్తర్వులు అంటే జీవో నెంబర్ 20 అండ్ నెంబర్ 674 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని పిలుస్తారు. దీని ప్రకారము మొత్తం రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించారు. ఎన్ని జోన్లుగా విభజించారు మొత్తం రాష్ట్రాన్ని రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము అంటే 6 జోన్లుగా విభజించారు. అందులో 1, 2, 3 జోన్లు కోస్తాంధ్ర ప్రాంతానికి, 4వ జోను రాయలసీమ ప్రాంతానికి, 5, 6 జోన్లు తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఫస్ట్ 3 కోస్తాంధ్ర అండ్ 4th వన్ రాయలసీమ అండ్ 5th and 6th వచ్చేసి తెలంగాణ. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఉద్యోగాలు జోన్ల వారీగా రిజర్వ్ చేశారు. అంటే ఏ వారు ఆ జోన్కే స్థానిక అభ్యర్థులు, మిగతా జోన్లకు స్థానికేతరు. స్థానిక అభ్యర్థి అంటే కనీస నివాస యోగ్యత 4 సంవత్సరాలుగా నిర్ధారించారు. అంతేకాకుండా ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సచివాలయము, బోర్డులు, కార్పొరేషన్లు, శాఖాధిపతుల కార్యాలయాలు, ఇన్స్టిట్యూషన్లకు వర్తించదు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా స్థాయి క్యాడర్లలో 80%, జోనల్ స్థాయి నాన్ గెస్టెడ్ క్యాడర్లలో 70%, జోనల్ స్థాయి గెస్టెడ్ క్యాడర్లలో 60% ఉద్యోగాలు స్థానికులకు రిజర్వ్ చేశారు. స్థానిక అభ్యర్థులకు రిజర్వ్ చేసిన ఉద్యోగాలు పోగా మిగిలినవి అన్ని బహిరంగ పోటీ ద్వారా భర్తీ చేయాలి. వాటికి స్థానికేతర అభ్యర్థులందరూ అర్హులే. కానీ దీనికి భిన్నంగా తెలంగాణలోని 5, 6 జోన్లలో స్థానికులకు రిజర్వ్ చేసిన కొన్ని ఖాళీలను మిగిలిన ఖాళీలలోని ఇతర ప్రాంతాల వారిని నింపడంతో రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన అనేది జరిగి వివాదాస్పదమైంది. ఈ విషయాన్ని ప్రభుత్వమే యుఓ నోట్ నెంబర్ 337 SPF A 852 తప్పు అని ఒప్పుకోవడం జరిగింది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా 14 ప్రకారము ఈ కింది రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో స్థానిక రిజర్వేషన్ల పరిధి నుంచి మినహాయించారు. అవి ఏంటంటే రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా 14 ప్రకారం కింది రాష్ట్ర స్థాయి కార్యాలయాలను స్థానిక రిజర్వేషన్ల పరిధి నుంచి మినహాయించారు. అవేంటంటే రాష్ట్ర సచివాలయంలో ఏదైనా పోస్టు,
అండ్ సెకండ్ వన్ వచ్చేసి రాష్ట్ర శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఏదైనా పోస్టు. ఈ ఉత్తర్వుల్లోని అనుబంధం 1 రాష్ట్రంలోని వివిధ శాఖాధిపతుల కార్యాలయాలను 51గా గుర్తించింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రాష్ట్ర స్థాయి స్పెషల్ ఆఫీసులు ఎస్టాబ్లిష్మెంట్స్ GSR 5262 పేరుతో 27 రకాల స్పెషల్ ఆఫీసులను నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే రాష్ట్ర స్థాయి ఆఫీసులు సంస్థలు GSR 522 ఈ నోటిఫికేషన్ ద్వారా 50 రకాల రాష్ట్ర స్థాయి కార్యాలయాలను ప్రకటించింది. 5 కోట్లకు పైబడిన మేజర్ అభివృద్ధి ప్రాజెక్టులు GSR 5252 నోటిఫికేషన్ ద్వారా 14 రకాల భారీ అభివృద్ధి ప్రాజెక్టులను పేర్కొనడం జరిగింది. అయితే ఆ తర్వాతి కాలంలో మరో ప్రభుత్వ ఉత్తర్వు GOMS నెంబర్ 455 తేదీ అక్టోబర్ 3, 1985 ద్వారా ఈ మేజర్ అభివృద్ధి ప్రాజెక్టులను రాష్ట్రపతి ప్రభుత్వ పరిధిలోకి తీసుకుని వచ్చారు. కానీ అప్పటి వరకు జరిగిన నియామకాలకు మినహాయింపునిచ్చారు. అండ్ F వచ్చేసి హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టము సెక్షన్ 3 క్లాస్ B ప్రకారం జరిగిన నియామకాలు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14వ పేరాలో పేర్కొన్న కార్యాలయాలు స్థానిక రిజర్వేషన్ల నుంచి మినహాయింపు పొందినప్పటికీ మరో ఉత్తర్వు GOMS 728 నవంబర్ 1, 1975 ప్రకారం మినహాయింపు కార్యాలయాలన్నింటిలోనూ ఉద్యోగ నియామకాల్లో బదిలీల్లో అన్ని ప్రాంతాలకు సమన్వయం సమభాగస్వామ్య సూత్రం ఆచరించాలని పేర్కొంటుంది. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా నవంబర్ 1, 1975 ప్రభుత్వ ఉత్తర్వు మరొకటి GOMS నెంబర్ 729 జారీ అయింది. దీనిలోని 19వ పేరా ప్రకారం హైదరాబాద్ నగరం 6వ జోన్ పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ ఉత్తర్వులోని 9వ పేరా ప్రకారము 19వ పేరా ప్రకారం ఏంటంటే హైదరాబాద్ నగరము 6వ జోన్ పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. అండ్ 9వ పేరా ప్రకారం స్థానిక వ్యక్తి అంటే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన విద్యా సంస్థ జిల్లా పరిధి అనేసి అన్నారు. ఈ కాల వ్యవధిలో కనీసం 4 సంవత్సరాలైనా ఏ ప్రాంతంలో చదివి ఉంటారో దాన్ని ఆ అభ్యర్థి స్థానిక ప్రాంతంగా గుర్తిస్తారు. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఉద్యోగాలను పోస్టులను జోన్ల వారీగా రిజర్వ్ చేశారు. ఆయా జోన్లకు కొన్ని ఉద్యోగాలను పోస్టులను స్థానిక అభ్యర్థుల ద్వారా మాత్రమే నియామకాలు జరపాలి. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రపతి ఉత్తర్వులపై విమర్శలు చూసుకున్నట్లయితే రాష్ట్రపతి ఉత్తర్వులు 1975పై ఎన్నో విధానాలైన సైద్ధాంతికం ఆచరణాత్మక విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా ఈ ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల మధ్య సంఘర్షణలను నివారించే యత్నంలో జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల ద్వారా తెలంగాణ ప్రాంతానికి ఎంతో అన్యాయం జరిగింది. ప్రధానంగా రాష్ట్రపతి ఉత్తర్వులు ఎంతో కాలంగా అమల్లో ఉన్న ములికీ నిబంధనలను నిర్వీర్యం చేశాయి. నివాస అర్హతను దారుణంగా 15 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు కుదించి స్థానికేతరులు తెలంగాణ ప్రాంతానికి భారీగా వలసలు రావడానికి ఉపయోగించింది. రెండోది ఏంటంటే రాష్ట్ర సచివాలయం శాఖాధిపతుల కార్యాలయాలు రాష్ట్ర స్థాయి ప్రత్యేక కార్యాలయాలు మేజర్ అభివృద్ధి ప్రాజెక్టులకు రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధి నుంచి మినహాయించడం వల్ల కూడా తెలంగాణకు అన్యాయం జరిగింది. పైన పేర్కొన్న కార్యాలయాల్లో సమన్యాయ సూత్రం ఈక్విటబుల్ షేర్ను అనువర్తించి తెలంగాణలో కార్యాలయాల్లో స్థానికులకు అవకాశాలు పరిమితం చేశారు. దీనితో రాష్ట్రపతి ఉత్తర్వు రాకపూర్వం ఎక్కువ సంఖ్యలో ఉన్న తెలంగాణ ఉద్యోగులు ఉత్తర్వులు వెలువడిన తర్వాత తక్కువ శాతానికి పరిమితమయ్యారు. రాష్ట్రపతి ఉత్తర్వు కొన్ని సందర్భాల్లో విపరీత వాక్యాలకు తప్పుడు అర్థ వివరణలకు గురి అయింది. ఉదాహరణకు ఈ ఉత్తర్వు ప్రకారం నాన్ గెజిటెడ్ క్యాడర్లో 70%, జిల్లా క్యాడర్లో 80%, జోనల్ స్థాయి క్యాడర్లో 60% ఉద్యోగాలు స్థానికులకు రిజర్వ్ చేశారు. మిగిలినవి బహిరంగ పోటీ నిర్వహించి స్థానికులు స్థానికేతరులు ఎవరినైనా నియమించాలి. కానీ స్థానిక రిజర్వేషన్ మినహా మిగిలినవన్నీ స్థానికేతరులకు దక్కుతాయని కొంతమంది తప్పుడు భాష్యం చెప్పి మిగిలిన ప్రాంతం వారిని వాటిలో నింపారు. బహిరంగ పోటీలో విజేతలైన స్థానిక అభ్యర్థులకు నిరాశే మిగిలింది. తెలంగాణ జోన్ మినహా మిగిలిన జోన్లన్నింటిలోనూ స్థానికేతర అభ్యర్థుల కొరత ఉన్నట్లు చూపి ఆయా ప్రాంతాల స్థానికులతో అక్కడ పోస్టులు భర్తీ చేశారు. తెలంగాణలో మాత్రం స్థానికేతరులు వేల సంఖ్యలో తిష్టవేశారు. ఈ విధంగా స్థానికేతరుల పోస్టులు స్థానిక పోస్టులుగా తరలించడము, స్థానికులతో నియామకాలు చేయడము రాజ్యాంగ వ్యతిరేకమని అప్పటి ప్రభుత్వాలు సైతం అంగీకరించాయి. అలాగే రాష్ట్రపతి ఉత్తర్వులలోని 14F నిబంధన హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 3 క్లాస్ 2 చెందింది. దీన్ని దుర్వినియోగం చేసి అనేక ప్రభుత్వ శాఖలు హైదరాబాద్ 6వ జోన్ నుంచి వేరు చేశారు. సిటీ పేరుతో హైదరాబాద్లోని
వివిధ శాఖల కార్యాలయాలకు, విద్యాసంస్థలకు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతం వారిని అక్రమంగా బదిలీ చేయడం, డిప్యుటేషన్స్ అనుమతించడం జరిగింది. ఫలితంగా హైదరాబాద్లోని వివిధ శాఖల కార్యాలయాలన్నీ ప్రత్యక్ష నియామకాలకు అతీతంగా అక్రమ బదిలీలు, డిప్యుటేషన్లతో భర్తీ అయ్యాయి. ఇది తెలంగాణ యువతకు తీవ్ర నిరాశను మిగిల్చింది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో 14F ఒక సందర్భంలో ప్రధాన వివాదంగా మారి దాని రద్దుకు దారితీసింది. ఉద్యోగ నియామకాల్లో జరిగిన అక్రమాలు, అన్యాయాలు విద్యా సౌకర్యాల విషయంలో కూడా జరిగాయి. అనేక మంది విద్యార్థులు సాంకేతిక విద్యా కోర్సులలో, మెడిసిన్లలో సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కాలంలో రాష్ట్రపతి ఉత్తర్వు అమలుకై ఏర్పాటు చేసిన గిర్గ్లానీ కమిషన్ ఆ ఉత్తర్వు అమలులను కూలంకషంగా అధ్యయనం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు 126 విధాలుగా ఉల్లంఘనకు గురైందని గిర్గ్లానీ పేర్కొని ఆ ఉల్లంఘనను 18 రకాలుగా వర్గీకరించి దాదాపు 35 పరిష్కార మార్గాలు సూచించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జయభారత్ రెడ్డి కమిటీ నివేదిక చూసుకున్నట్లయితే 1983-84 మధ్య కాలంలో ఉద్యోగ నియామకాల్లో పదోన్నతులతో జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వివిధ పద్ధతులతో ప్రయత్నాలు చేసింది. తెలంగాణలోని ఉద్యోగ సంఘాలు 1983-84 మధ్య కాలంలో స్థానికేతరుల నియామకాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు. దీనికి స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు రాజ్యాంగ సవరణ, రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా వచ్చిన ఈ జోన్స్ రిజర్వేషన్ నియమ నిబంధనలు సక్రమంగా అమలు జరుగుతున్నాయో లేదో పరిశీలించడానికి 3 సీనియర్ IAS అధికారులతో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీకి శ్రీ జయభారత్ రెడ్డి కన్వీనర్ కాగా కమల్ నాథన్ అండ్ ఉమాపతి సభ్యులు. ఈ కమిటీ 1975 నుంచి 1984 మధ్య కాలంలో జరిగిన ఉద్యోగ నియామకాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి తెలంగాణ జోన్లలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు దాదాపు 50,000 మంది ఉద్యోగాల్లో ఉన్నారని నిర్ధారించింది. దీనితో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ TNGOS డిసెంబర్ 5, 1985 తేదీన అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రాంత ఉద్యోగాలకు జరుగుతున్న అన్యాయాలను నివారించాలని ఒక వినతి పత్రము అందజేసింది. తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్భాగం కావడం వల్ల ఉద్యోగులకు ఎన్నో అసౌకర్యాలు ఏర్పడ్డాయి. వాటిలో ప్రధానమైంది పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో ఉద్యోగులు జీతాలు ఆంధ్ర రాష్ట్ర ఉద్యోగుల జీతాల కంటే ఎక్కువగా ఉండేవి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఇరు ప్రాంతాల ఉద్యోగుల మధ్య వేతనాలలో వ్యత్యాసాలను నివారించడానికి తెలంగాణ ప్రాంత ఉద్యోగుల జీతాలు తగ్గించారు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే తెలంగాణ ఉద్యోగులకు తెలుగు, ఇంగ్లీషు భాషలు ఇంకా నైపుణ్యంతో నేర్చుకోవాలనే నెపంతో వారికి ఈ పరీక్షలు నిర్వహించి వారి పదోన్నతులకు అవరోధాలు కల్పించారు. పదోన్నతుల విషయంలో తమకు అన్యాయాన్ని భరించలేక ఎంతో మంది తెలంగాణ ఉద్యోగులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. విలీనం ఫలితంగా అదనపు ఉద్యోగులను తొలగించడంతో ఎంతో మంది తెలంగాణ ఉద్యోగులు తమ పోస్టులు కోల్పోయారు. ఇదే క్రమంలో ముల్కీ నిబంధనలు, స్థానికతం తదితర అంశాలు ఉద్యోగుల ప్రారంభ నియామకానికి మాత్రమే వర్తిస్తాయని, ఆ తర్వాత కాలంలో పదోన్నతులు, బదిలీలు పోస్టింగ్లకు వర్తింపవని పేర్కొనడంతో ఆంధ్ర ఉద్యోగులు హైదరాబాద్లోనూ జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ ఉద్యోగాల్లో కొనసాగగా తెలంగాణ ఉద్యోగులు తమ పదవీ విరమణ కొరకు మారుమూల పల్లెల్లో ఉద్యోగాలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ విధంగా జీతాలు, ప్రమోషన్లు, పోస్టింగ్ ప్రదేశాల విషయంలో అన్యాయం చేయడమే కాక తెలంగాణ ఉద్యోగాలను తెలంగాణ వాసులకే ఇవ్వాలనే మౌలిక సూత్రాన్ని కూడా నీరు కార్చారు. ఈ మౌలిక సూత్రము 1956లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంలో, జనవరి 21, 1969 కుదిరిన అఖిలపక్ష ఒప్పందంలో, ఇంకొకటి అంటే ఏప్రిల్ 11, 1969 నాడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ లోక్సభలో ప్రవేశపెట్టిన అష్టసూత్ర పథకంలో, తదుపరి 1972లో పంచసూత్ర పథకం పేరుతో వచ్చిన ముల్కీ నిబంధనలు చట్టంలో, 1973 అమల్లోకి వచ్చిన 6 సూత్రాల పథకంలో తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణలోని స్థానికులకు మాత్రమే ఇవ్వాలనే విషయాన్ని స్పష్టం చేస్తున్నప్పటికీ ఆ హామీలను ఒప్పందానికి గాలికి వదిలేశారు. ఇదే క్రమంలో వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులు సైతం బహిరంగంగా ఉల్లంఘించి తెలంగాణలోని 5-6 జోన్లలో దాదాపు 40,000 మంది సీమాంధ్ర ప్రాంతం నుంచి వారిని నియమించారు. నెక్స్ట్ వచ్చేసి 610 GO 1985 జయభారత్ రెడ్డి కమిటీ నివేదిక తెలంగాణ ప్రాంతంలో దాదాపు 59,000 స్థానికేతరులు ఉద్యోగాల్లో ఉన్నట్లు పేర్కొంది. వీరిలో ఖమ్మం జిల్లా, హైదరాబాద్ నగరం ఎక్కువ మందికి ఆశ్రమిస్తున్నట్టు తేలింది. మిగిలిన జిల్లాలలో కూడా గణనీయమైన సంఖ్యలో స్థానికేతరులు ఉద్యోగాల్లో ఉన్నట్లు పేర్కొంది. దీనితో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ అధ్యక్షుడు డిసెంబర్ 5, 1985న రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వినతి పత్రాన్ని సమర్పిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వు ఏర్పాట్లను అతిక్రమించి తెలంగాణలో ఉద్యోగ కేటాయింపులు జరిగాయని, వాటిని సరిచేయాలని కోరారు. ఆ వినతి పత్రంలోని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నాయకులతో డిసెంబర్ 7, 1985 తేదీన విస్తృతంగా చర్చలు జరిపింది. ఈ చర్చల అనంతరం జరిగిన ఒప్పందం ఫలితంగా 610 ప్రభుత్వ ఉత్తర్వు GO/MS నెంబర్ 16 తేదీ డిసెంబర్ 30, 1985 విడుదలైంది. ఎప్పుడు విడుదలైంది ఇది అంటే GO నెంబర్ 610 వచ్చేసి డిసెంబర్ 30,
1985. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ పేరున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రావణ్ కుమార్ సంతకంతో విడుదలైన ఈ ప్రభుత్వ ఉత్తర్వులలో 6 నిబంధనలు 5వ నిబంధనలో తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులతో కుదిరిన ఒప్పందం ఫలితంగా అమలు చేయాల్సిన 13 అంశాల వివరాలు ఉన్నాయి. ఆ 16 జీవో యొక్క ముఖ్యాంశాలు ఏంటంటే, ప్రభుత్వ ఉత్తర్వులోని 5వ నిబంధనలో 13 క్లాజులు, కొన్నిటి సబ్ క్లాజులు ఉన్నాయి. 16 జీవో ప్రస్తావించిన అంశాల్లో ప్రధానంగా వీటిని చేర్చారు. అవి ఏంటంటే, ఫస్ట్ వన్, 6 సూత్రాల పథకం కింద లోకల్ క్యాడర్ ఉద్యోగాలు జోనలైజేషన్ను అతిక్రమించిన 5-6 జోన్లలో అక్టోబర్ 18, 1975 రాష్ట్రపతి ఉత్తర్వు తేదీ తర్వాత కేటాయించిన ఉద్యోగాల వివరాలను పరిశీలించాలి. అవసరమైన చోట నిర్ణీత సంఖ్యను మించిన ఉద్యోగులను మార్చి 31, 1986 తేదీ నాటికి వారికి సంబంధించిన జోన్లకు తిరిగి తీసుకురావాలి. నెక్స్ట్ వచ్చేసి జూరాల శ్రీశైలం ఎడమ కాలువ, శ్రీరామ్ సాగర్ 2లకు సంబంధించి 1975 రాష్ట్రపతి ఉత్తర్వు కింద స్థానిక క్యాడర్ల జోనలైజేషన్ కిందికి వచ్చే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, జేఈలుగా వ్యవహరించే వారితో సహా సాంకేతికేతరం నాన్ గెస్టెడ్ క్యాడర్లోని సిబ్బంది అంతా మార్చి 1, 1983 తర్వాత వారి సంబంధిత జోన్లకు బదిలీ కావాల్సి ఉంటుంది. అలాగే 5, 6వ జోన్లకు చెందిన వారు వెలుపలి జోన్లలో ఉన్నట్లయితే వారు జోన్లకు బదిలీ కావాల్సి ఉంటుంది. ఖాళీలు లేని చోట నిర్ణీత సంఖ్యకు మించిన ఉద్యోగులను ప్రభుత్వ ఖాళీలలో పోస్ట్ చేయాలి. దీనికి సంబంధించి మార్చి 1, 1983 నుంచి ఈ ఉత్తర్వు వెనుకటి తేదీ నుంచి అమల్లోకి వచ్చే విధంగా భారత ప్రభుత్వ ప్రకటన GSR 525 ఈ తేదీ 28 జూన్ 1985ను సవరించాలని భారత ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మళ్ళీ థర్డ్ వన్లో క్లాజ్ ఏ వచ్చేసి రాష్ట్రపతి ఉత్తర్వు 1975లోని పేరా 4లో ఉద్యోగాల కేటాయింపులపై సకాలంలో తగిన అధికారికి చేసిన అప్పీళ్లు ఇప్పటికీ పరిష్కారం కాని అప్పీళ్లు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ TNGO వారు అందించిన ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలను మొత్తం కేసులన్నీ మార్చి 31, 1986 నాటికి పరిష్కరించాలని చెప్పారు. అండ్ ఇందులోనే బి ఏంటంటే, ఈ వివాదాలను పరిష్కరించడం ద్వారా ఏర్పడిన ఖాళీలను రాష్ట్రపతి ఉత్తర్వులలో తెలిపిన ప్రకారం భర్తీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇందులో 4th పాయింట్ ఏంటంటే, రాష్ట్రపతి ఉత్తర్వు పరిధికి వెలుపల కొన్ని శాఖల ప్రథమ స్థాయి గెస్టెడ్ ఉద్యోగులకు సంబంధించి స్థానికీకరణ చేసే అంశాన్ని పరిశీలించాలి. ఈ విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించడానికి భారత ప్రభుత్వంతో చర్చించాలి. అండ్ 5th వన్ వచ్చేసి రాష్ట్రపతి ఉత్తర్వుకు అనుబంధంగా GSR నెంబర్ 526 ఈ పేరుతో అక్టోబర్ 18, 1975న ప్రకటించిన సంస్థలు, ఎస్టాబ్లిష్మెంట్లోని ఉద్యోగులు న్యాయోచిత విధానం, సమన్యాయ సూత్రము, ఈక్విటబుల్ షేర్పై వేర్వేరు స్థానిక క్యాడర్ల నుంచి వ్యక్తులను తీసుకురావడం ద్వారా భర్తీ చేయాలి. దీనిని సమీక్షించాలి. అండ్ 6th వన్ వచ్చేసి అంతర్స్థానిక క్యాడర్ బదిలీలకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులోని పేరా 5 క్లాస్ 2లోని ఏర్పాట్లను ఖచ్చితంగా అమలు చేయాలి. ఆ బదిలీలు తప్పనిసరిగా ప్రజోపయోగ నిమిత్తము అసామాన్యం పరిస్థితులలో మాత్రమే జరిగినట్లు చేయాల్సి ఉంటుంది. అండ్ 7th వన్ ఏంటంటే, ఉపాధి కల్పన కేంద్రాలలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ బోగస్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి వారి దృష్టికి వచ్చిన కేసుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. అండ్ 8th వన్ ఏంటంటే, గ్రామ సహాయకుల క్రమబద్ధీకరణకు సంబంధించి 5, 6 జోన్లలో క్రమబద్ధం కాని కేటాయింపులకు సంబంధించి తెలంగాణ ఉద్యోగ సంఘాలు చేసే ఫిర్యాదులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC దృష్టికి తీసుకురావాలి. క్రమబద్ధం కాని కేటాయింపులు జరిగితే వాటిని సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలి. అండ్ 9th వన్ వచ్చేసి స్థానిక క్యాడర్ పోస్టులతో స్థానికేతర ఖాళీలు ఉన్నప్పుడు అదే జోన్కి చెందిన వారు ఇతర జోన్లలో ఉంటే వారిని కేటాయించే సాధ్యతను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC పరిశీలించాల్సి ఉంటుంది. ఇంకా 10th పాయింట్ ఏంటంటే, 5వ జోన్ 6వ జోన్లలో శిక్షణ పొందిన సిబ్బంది కోసం స్థానికేతర అభ్యర్థులు నియమితులైతే TNGO యూనియన్ వివరాలు ప్రభుత్వానికి సమర్పించాలి. వారి స్థానాల్లో స్థానిక అభ్యర్థుల నియామకం, భర్తీ కోసం శిక్షణ సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. అండ్ 11th వన్ ఏంటంటే, రాష్ట్రపతి ఉత్తర్వు కింద జరిగిన నియామకాలు, పదోన్నతులకు సంబంధించి సమీక్షను జూన్ 30, 1986 వరకు సచివాలయం శాఖలు పూర్తి చేయాలి. అండ్ 12thలో క్లాజ్ ఏ వచ్చేసి సర్వీసు నిబంధనల చట్టం SR యాక్ట్ 1956 కింద నిర్ణీత పద్ధతిలో నవంబర్ 1, 1956 తర్వాత నియమితులైన అసిస్టెంట్ ఇంజనీర్లు, ప్రస్తుత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు సంబంధించి సాధారణ గ్రేడేషన్ జాబితా ఖరారు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. అండ్ క్లాస్ బి వచ్చేసి జూనియర్ ఇంజనీర్లు, ప్రస్తుత అసిస్టెంట్ ఇంజనీర్లకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన సాధారణ గ్రేడేషన్లను ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ రద్దు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలు చేసింది. సుప్రీంకోర్టు ద్వారా ఈ విషయాన్ని త్వరితగతిన
త్వరితగతిన పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలి. అండ్ 13th వన్ ఏంటంటే 1వ జోన్ నుంచి 6వ జోన్ వరకు లోకల్ ఫండ్ ఆడిట్ ఇన్స్పెక్టర్ క్యాడర్లో స్థానికేతర సిబ్బంది కేటాయింపు సంబంధిత విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వు దృష్టిలో ఉంచుకొని సంబంధిత శాఖ పరిశీలించాల్సి ఉంటుంది. అండ్ రాష్ట్రపతి ఉత్తర్వులను న్యాయపరంగా అమలు చేయడానికి సచివాలయంలోని సంబంధిత శాఖలు న్యాయశాఖను లేదా సాధారణ పరిపాలన శాఖలను సంప్రదించి అవసరమైన తగిన శిక్షణను తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 16 జీవోను డిసెంబర్ నెల 1975 జారీ చేసినప్పటికీ దానికి అమలు అనేది నిజాయితీగా జరగలేదు. ఈ ప్రభుత్వ ఉత్తర్వు జీవో కింద ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన వారు న్యాయస్థానాలను ఆశ్రయించి తమ ఉద్యోగ ప్రదేశాల నుంచి కదలలేదు. న్యాయస్థానాల్లో అప్పటి ప్రభుత్వాలు 16 ప్రభుత్వ ఉత్తర్వులు కేసుల విచారణలతో ఎంతో ఉదాసీనతో వ్యవహరించాయి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాధికారులు సచివాలయ అధికారులు స్థానికేతరులకు అండగా నిలిచారు. స్థానికేతరులను బదిలీల నుంచి కాపాడడానికి కొన్ని పోస్టులకు అప్గ్రేడ్ చేశారు. ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి క్యాడర్లకు సంబంధించిన సెకండరీ గ్రేడ్ జీతాలను పెంచి జిల్లాల స్థాయిలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికులకు ఉండవలసిన రిజర్వేషన్లు 80% నుంచి 70% కుదించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు ఫిబ్రవరి 4, 2000 తేదీ నాడు వెలువడ్డాయి. అంతేకాక ఈ ఉత్తర్వులు పూర్వపు తేదీ నుంచి అమల్లోకి వచ్చే విధంగా జనవరి 1, 1994 నుంచి వర్తిస్తాయని పేర్కొన్నారు. మరో విధంగా చెప్పాలంటే పాలకులు 1994 నుంచి చేస్తూ వస్తున్న తప్పులకు దీని ద్వారా చట్టబద్ధం చేసుకున్నట్లయింది. ఉత్తర్వులు వెలువడిన తర్వాత జిల్లా స్థాయిలో టీచర్ల నియామకానికి సంబంధించి 3 సార్లు నియామకాలు జరిగాయి. వీటన్నిటిని తెలంగాణ స్థానికులు అన్యాయం జరిగినట్లే చెప్పుకోవాలి. తెలంగాణలోని నిరుద్యోగ యువత విద్యార్థులు ఉద్యోగాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 16 ఫలితంగా ఏర్పడే ఖాళీలకు నియామకాలు జరుగుతాయని భావించారు. ప్రధానంగా 1985 to 1995 మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతం ఎంతో నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంది. ఈ ప్రాంతంలోని అనేక పరిశ్రమలు ఇదే కాలంలో మూతపడడంతో దాదాపుగా 25,000 మంది తమ ఉపాధి కోల్పోయారు. దీనికి తోడు సరళీకృత ఆర్థిక విధానాలు, విత్తలోటు, కొరత నివారణ చర్యల ఫలితంగా ఉద్యోగాల్లో కోత విధించారు. తెలంగాణలో కొన్ని వేల మంది దినసరి వేతనాలపై అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేయడం మొదలైంది. ఇప్పటికీ ఉస్మానియా విశ్వవిద్యాలయం వంటి అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సైతం దాదాపు 1000 మంది దినసరి వేతనాలపై పనిచేయడం జరుగుతుంది. దీనితో 16 జీవో అమలుకై ఉద్యోగ నియామకాలు తీవ్ర స్థాయిలో ఉద్యమించాయి. 16 జీవో ఉద్యమం కేవలం కొన్ని ఉద్యోగాల కోసం సాగిన ఉద్యమం కాదు. ఇది 100 సంవత్సరాల క్రితం సాధించుకున్న రిజర్వేషన్ల పరిరక్షణ ఉద్యమము. నెక్స్ట్ వచ్చేసి 16 గ్రీగాని కమిషన్ నివేదిక అనేది ఎప్పుడు ఇచ్చింది అంటే 2004లో ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 16 జీవోను అమలు చేయడంలో వైఫల్యం చెందడంతో వేలాది మంది స్థానికేతరులు తెలంగాణలోని 5-6 జోన్లలో ఉద్యోగాల్లో కొనసాగించడం, కొత్తవారు నియామకాలు పొందడం జరిగింది. ఆ తర్వాత కాలంలో తెలంగాణలోని స్థానికేతరుల సంఖ్య 1 లక్ష పైగా ఉండవచ్చు అని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. దీనితో తెలంగాణలోని స్థానికేతరులను వారి స్వస్థలాలకు పంపాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారులు ఉద్యోగ సంఘము ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు డిమాండ్ చేసింది. దీనికి స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో స్థానికేతరుల ఉద్యోగాలకు సంబంధించి కొన్ని నివారణ చర్యలు సూచించవలసిందిగా విశ్రాంత ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గిర్గ్లానీని కోరి ఒక ఏకసభ్య కమిటీని నియమించారు. గిర్గ్లానీ జూన్ 26, 2001 తేదీన కమిటీ బాధ్యతలు చేపట్టి సెప్టెంబర్ 30, 2004 తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈయన ఏంటంటే గిర్గ్లానీ ఏకసభ్య కమిషన్, సింగిల్ మెంబర్. సో ఆయన నివేదిక అనేది ఎప్పుడు ఇచ్చిందంటే సెప్టెంబర్ 30, 2004లో ఇచ్చింది. ఎప్పుడు ఏర్పాటైందంటే జూన్ 26, 2001. ఎప్పుడు ఇచ్చింది నివేదిక అంటే సెప్టెంబర్ 30, 2004. గిర్గ్లానీ తెలంగాణలో పనిచేస్తున్న స్థానికేతరులకు గుర్తించడానికి 100 ప్రశ్నలతో కూడిన ఒక సహేతుక ప్రశ్నావళిని రూపొందించి ప్రభుత్వ శాఖలకు, సచివాలయ విభాగాలకు, పబ్లిక్ ఎస్టాబ్లిష్మెంట్లకు పంపించారు. ఈ కమిటీ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి సెప్టెంబర్ 30, 2004 వరకు జరిగిన నియామకాలు, పదోన్నతులు, పోస్టింగ్లు, బదిలీలు మొదలైన వాటిని సమగ్రంగా పరిశీలించింది. వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో, శాఖాధిపతులతో, ప్రభుత్వ కార్యదర్శులతో సమావేశమై అనేక విషయాలపై విస్తృత సమాచారాన్ని సేకరించింది. ఈ సమాచారాన్ని క్రోడీకరించి సెప్టెంబర్ 30, 2004 తేదీన తన తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో రాష్ట్రపతి ఉత్తర్వులు 126 పద్ధతుల్లో ఉల్లంఘనకు గురయ్యాయని గిర్గ్లానీ పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనలు 18 రకాలుగా వర్గీకరించి 35 పరిష్కార మార్గాలు కూడా సూచించడం జరిగింది. ఈ పరిష్కార మార్గాలను తక్షణ ఆవశ్యక చర్యలు, దీర్ఘకాలిక చర్యలుగా విభజించి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించిన ఈ నివేదికలో 3 సంపుటాలు ఉన్నాయి. మొత్తం నివేదిక 70 పేజీలతో అత్యంత సమగ్రంగా రూపొందించి దీనిలో
ఎన్ని పేజీలు ఉందంటే మొత్తం నివేదిక 70 పేజెస్లో ఉంది. దీనిలో నివేదిక సారాంశము, సూచనలు మాత్రమే కాక ఉద్యోగుల ప్రాంతాల వారి ప్రాతినిధ్యం తదితర అంశాలను సంబంధించి ఎన్నో అనుబంధాలు ఉన్నాయి. గిర్గ్లానీ కమిటీలోని మొదటి సంపుటం వాల్యూమ్లో 1970 నుంచి రాష్ట్రపతి ఉత్తర్వు అమలుకు పరిశీలించి ఉద్యోగ రంగంలో స్థానికులకు జరిగిన నష్టాన్ని పరిశీలించడం జరిగింది. రెండవ సంపుటంలో కమిటీ సేకరించిన సమాచారాన్ని వివిధ అనుబంధాల రూపంలో పొందుపరచడం జరిగింది. మూడవ సంపుటంలో సెప్టెంబర్ 2004 వరకు రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులోని సమస్యలకు పరిష్కార మార్గాలు తెలియజేయడం జరిగింది. అండ్ రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన అంగాలను 10 అధ్యాయాలలో సమగ్రంగా తెలిపింది. సో అవి ఏంటంటే గిర్గ్లానీ నివేదిక అధ్యాయాలు చూసుకున్నట్లయితే గిర్గ్లానీ నివేదిక అధ్యాయాలు. మొదటి అధ్యాయం చాప్టర్ 1లో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలుపై సిద్ధాంతపరంగా ఆచరణాత్మకంగా వివిధ శాఖల ఉదాసీన వైఖరిని గిర్గ్లానీ పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో పక్షపాత ధోరణి ప్రదర్శించిన ఉదాంతాలను ప్రస్తావించారు. ఉదాహరణకు హైదరాబాద్ను ఫ్రీ జోన్గా అండ్ 7వ జోన్ అని సిటీ క్యాడర్ అని వివిధ పేర్లతో సంబోధించారు. వాస్తవానికి ఈ నిబంధనలేవి రాష్ట్రపతి ఉత్తర్వులలో లేవు. అలాగే నాన్ లోకల్ కోటా అనే పదాన్ని రాష్ట్రపతి ఉత్తర్వులలో ఎక్కడ వాడినప్పటికీ గత 30 సంవత్సరాలుగా 1976 నుంచి 2004 వరకు ఈ కోటా కింద ఎన్నో నియామకాలు జరిగాయి. ఈ విషయంలో సాధారణ పరిపాలన విభాగంలోని ఆరు సూత్రాల పథకం విభాగం 6 ఫార్ములా ఎస్పీఎల్ సెషన్ ఉదాసీనంగా వ్యవహరించింది. ఉద్యోగుల సంఖ్య అత్యధికంగా ఉండే పోలీసు శాఖ, భారీ నీటిపారుదల విభాగాలకు చెందిన కార్యాలయాల్లో కొన్నిటిని వివిధ సాంకేతిక కారణాలు చూసి రాష్ట్రపతి పరిధి నుంచి మినహాయించారు. అలాగే కొన్ని డిపార్ట్మెంట్లను ఉపశాఖలుగా మార్చి రాష్ట్ర స్థాయి ఆఫీసులుగా మార్చి రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధి నుంచి మినహాయించే ప్రయత్నాలు జరిగాయి. ప్రధానమైన సమస్య ఏమిటంటే రాష్ట్రపతి ఉత్తర్వుల అమలును పర్యవేక్షించడానికి ఒక నోడల్ ఏజెన్సీ లేకపోవడం. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ కానీ, న్యాయ వ్యవహారాల శాఖ కానీ, శాసనసభ కమిటీ కానీ పర్యవేక్షణ జరపకపోవడం ఉల్లంఘనకు దారితీసింది. ఇంకా రెండవ అధ్యాయం వచ్చేసి సెకండ్ చాప్టర్ వచ్చేసి రాష్ట్ర స్థాయిలో శాఖాధిపతుల కార్యాలయాలను గురించి చర్చించింది. 1976 ఈ సంఖ్య 51 కాగా 2004 సంవత్సరానికి ఈ కార్యాలయాల సంఖ్య 200కు పైగా చేరింది. వీటి సంఖ్యను పెంచడం ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులను పరిధిలో లేకుండా పొందడం జరిగింది. ఇంకా మూడవ అధ్యాయం థర్డ్ చాప్టర్లోకి వచ్చేసి జోనల్ స్థాయిలో రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన అంశాన్ని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రాంతీయ కార్యాలయాన్ని జోనల్ పరిధిలోకి వస్తాయి. వీటిని జరిపే ఉద్యోగ నియామకాలు జోనల్ నిబంధనల ప్రకారం జరగాలి. అయితే జోనల్ ఆఫీసులను రాష్ట్ర స్థాయి ఆఫీసులుగా మార్చడం, జోనల్ పోస్టులను ఇతర జోన్లకు బదిలీ చేయడం, ఒక జోన్ నుంచి ఇంకో జోన్కు ఇష్టానుసారం బదిలీ చేయడం, ప్రధానంగా ఇతర జోన్ల నుంచి తెలంగాణలోని 6వ జోన్కి బదిలీ చేయడం ఫలితంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనలు జరిగినట్లు వివరించింది. ఇంకా 4వ అధ్యాయం 4th చాప్టర్ వచ్చేసి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడా కులీ కుతుబ్ షాహీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో స్థానిక రిజర్వేషన్లు పాటించకుండా రాష్ట్రపతి ఉత్తర్వులకు తిలోదకాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఫలితంగా స్థానికేతరులు ఎక్కువ మంది వీటిలో చొరబడ్డారు. ఇంకా 5వ అధ్యాయం చూసుకున్నట్లయితే 5th చాప్టర్ ఉద్యోగ నియామకాల్లో జిల్లా యూనిట్, జోన్ యూనిట్, రాష్ట్ర యూనిట్ ఆధారంగా స్థానిక రిజర్వేషన్ పాటించి నియామకాలు జరగాలి. కానీ జిల్లా పోస్టులకు జోనల్ పోస్టులను రాష్ట్ర పోస్టులుగా మార్చి స్థానిక రిజర్వేషన్లకు భంగం కలిగించే రీతిలో జరుపుతున్న నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకమని అభిప్రాయపడ్డారు. ఇంకా 6వ అధ్యాయం 6th చాప్టర్ చూసుకున్నట్లయితే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పేరా 5 క్లాస్ 1లో జిల్లా నుంచి మరో జిల్లాకు, ఒక జోన్ నుంచి మరో జోన్కు బదిలీలు జరగరాదు. అయితే 5th క్లాస్ 2 పేరాలో కొద్దిపాటి వెసులుబాటును కల్పించి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అసాధారణ సందర్భాల్లో వీటిని అనుమతించారు. ఈ వెసులుబాటును దుర్వినియోగపరిచి ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతానికి ఎన్నో బదిలీలు జరిగాయి. అలాగే ఒక జోన్ నుంచి ఇంకో జోన్కు డిప్యూటేషన్లు జరిగాయి. విచిత్రంగా డిప్యూటేషన్లు వచ్చే వారికి కూడా పదోన్నతులు కల్పించి ఉల్లంఘనలో పాల్పడ్డారు. నెక్స్ట్ వచ్చేసి 7వ అధ్యాయం వచ్చేసి 7th చాప్టర్ రాష్ట్రపతి ఉత్తర్వులలోని 14E పేరా ఆధారంగా జరిపిన ఉల్లంఘనలు ప్రస్తావించారు. భారీ అభివృద్ధి ప్రాజెక్టులను 14E ద్వారా స్థానిక రిజర్వేషన్ నుంచి మినహాయించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు 455 జీవో ఎంఎస్ నెంబర్ 455 తేదీ అక్టోబర్ 3, 1985 ప్రకారం ఈ ప్రాజెక్టులన్నింటినీ మళ్లీ స్థానిక రిజర్వేషన్ల కిందికి తెచ్చారు. అయితే 1975 నుంచి 1985 మధ్య కాలంలో నియామకాలు ఇష్టానుసారం జరిగాయి. దాదాపు 40,870 ఉద్యోగాలను స్థానిక రిజర్వేషన్ నియామకాలు పాటించకుండా జరిపారు. 8th చాప్టర్ వచ్చేసి నాన్ గెజిటెడ్ పోస్టులను గెజిటెడ్ పోస్టులుగా, మొదటి స్థాయి గెజిటెడ్ పోస్టులను రెండో స్థాయి గెజిటెడ్ పోస్టులుగా అప్గ్రేడ్ చేయడం, వీటికి కేంద్ర ప్రభుత్వం అనుమతి, రాష్ట్రపతి అనుమతి తీసుకోకపోవడం, రాష్ట్రపతి
రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనగా గిర్గ్లాని పేర్కొన్నారు. దీనితో నాన్ గెజిటెడ్ పోస్టులకు 70% రిజర్వేషన్ అయితే వాటిని గెజిటెడ్ పోస్టులుగా మార్చడం ద్వారా 60% రిజర్వేషన్ మాత్రమే వర్తిస్తుంది. దీనితో 10% రిజర్వేషన్ నష్టపోవాల్సి వస్తుంది. స్థానిక సంక్షేమ అధికారులు, సబ్ ట్రెజరీ అధికారులు, ఎంపీడీఓలు మొదలైన పోస్టుల భర్తీలో ఇలా జరిగింది. అండ్ 9th చాప్టర్ వచ్చేసి కారుణ్య నియామకాలు విషయంలో జరిగిన ఉల్లంఘనలను ప్రస్తావించింది. ఆంధ్ర ప్రాంతంలోని ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు తెలంగాణలో కారుణ్య నియామకాలు జరిగినట్లు పేర్కొంది. ఈ కారణంగా స్థానిక రిజర్వేషన్లు పాటించకపోవడంతో ఉల్లంఘనలు జరిగాయి. అండ్ 10th చాప్టర్ వచ్చేసి హైదరాబాద్ నగరాన్ని స్వేచ్ఛా జోన్ 7వ జోన్గా అభివర్ణించి జరిపిన నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనలో భాగమేనని గిర్గ్లాని పేర్కొన్నారు. వాస్తవానికి రాష్ట్రంలోని 23 జిల్లాలను 6 జోన్లుగా మాత్రమే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో వర్గీకరించారు. హైదరాబాద్ 6వ జోన్లలో భాగము. రాష్ట్రపతి ఉత్తర్వులోని పేరా 2(1) క్లాజ్ ఏలో హైదరాబాద్లోని మొదటి షెడ్యూల్ ప్రాంతాలను మాత్రమే పేర్కొని సమన్యాయం సూత్రం ప్రకారము నియామకాలు జరగాలని సూచించారు. అయితే 7వ జోన్గా పేర్కొనడం రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘననే. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లోని కొన్నిటిని పేరా 14లో పేర్కొని వాటికి అన్ని ప్రాంతాల నుంచి సమన్యాయ సూత్ర ఆధారంగా ఈక్విటబుల్ షేర్ నియామకాలు జరగాలని, మిగిలిన కార్యాలన్నింటినీ స్థానిక రిజర్వేషన్లు వర్తింపచేయాలని గిర్గ్లాని తన నివేదికలో పేర్కొంది. అదేంటంటే నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి 11th చాప్టర్ 14వ చాప్టర్ ఏంటంటే నివాసార్హతపై బోగస్ ధృవపత్రాల ప్రభావాన్ని గిర్గ్లాని వివరించారు. బోగస్ నివాస ధృవపత్రాలు పొంది స్థానికేతరులు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లలో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడాన్ని ప్రస్తావించారు. దీని ఆధారంగా డిస్ట్రిక్ట్ సెక్షన్ కమిటీ నియామకాల్లో అనేక మంది అక్రమంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారని గిర్గ్లాని తెలిపారు. 12వ అధ్యాయంలో 12th చాప్టర్లో నియామకాలు భర్తీ ప్రక్రియలలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమాంతరంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ బోర్డు, డిఎస్సి ఉపాధ్యాయుల నియామకానికి డిస్ట్రిక్ట్ సెలక్షన్ బోర్డు తదితర ఏజెన్సీలు ఏర్పడి రాష్ట్రపతి ఉత్తర్వులను స్థానిక రిజర్వేషన్లను సక్రమంగా పాటించకుండా ఎలా ఉదాసీనత చూపారో గిర్గ్లాని వివరించారు. 13వ అధ్యాయం చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని వివిధ సమీకృత గిరిజన అభివృద్ధి అథారిటీలతో ప్రభుత్వ ఆసుపత్రులు, నర్సుల నియామకాలు తదితర అంశాల్లో కాలేజీ సర్వీస్ కమిషన్ భర్తీ ప్రక్రియలో రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన ఏ రీతిలో ఏ స్థాయిలో జరిగాయో సవివరంగా పేర్కొన్నారు. 14వ అధ్యాయం చూసుకున్నట్లయితే రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన సవరణకు తక్షణ చర్యలు, దీర్ఘకాలిక చర్యలు ఈ అధ్యాయంలో గిర్గ్లాని సూచించారు. సిఫార్సులు చూసుకున్నట్లయితే తక్షణం యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలలో ప్రధానమైంది రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనలను సరిదిద్ది సమర్థవంతంగా నివారించడానికి ఉద్యోగ నియామకాలు, భర్తీలు, పోస్టింగ్లు, పదోన్నతులు, కేటాయింపులు, డిప్యుటేషన్లు వెంటనే నిలిపివేసి సమీక్షించాలి. సెకండ్ వన్ ఏంటంటే గిర్గ్లాని కమిటీ నివేదిక సమగ్ర అమలుకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్లో వారి స్వస్థలం, నేటివ్ ప్లేస్, జిల్లా 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న విద్యాసంస్థల వివరాలు, స్థానికత తప్పనిసరిగా స్పష్టంగా నమోదు చేయాలి. వీటితో పాటు ఉద్యోగ సంబంధిత జిల్లా లేదా జోన్ స్థానికుడైతే ఎల్ అని, స్థానిక మెరిట్ అయితే ఎల్ఎం అని, స్థానికేతర కోటలో నియామకం పొంది ఉంటే ఎస్ఎల్ అని, మినహాయింపు ఆఫీసులో నియమితులై ఉంటే ఈఓ అని నమోదు చేయాలి. ఉద్యోగుల వాటాను సేకరించేటప్పుడు స్థానికేతర వివరాలతో కేటగిరీ వారీగా, జోన్ల వారీగా వివరాలను సేకరించి స్థానికేతరులను గుర్తించాలి. అండ్ సిఫారసులు, దీర్ఘకాలిక చర్యలు చూసుకున్నట్లయితే రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు మానిటరింగ్ అథారిటీని ఏర్పాటు చేయాలి. దీనిలో అనుభవజ్ఞులైన పరిపాలన దక్షత కలిగిన అధికారులను నియమించాలి. ఉద్యోగులకు రాష్ట్రపతి ఉత్తర్వులపై అవగాహన కల్పించాలి. రాష్ట్రపతి ఉత్తర్వులపై ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల తరహాలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానిక రిజర్వేషన్లు పర్యవేక్షించడానికి శాసనసభ కమిటీ ఏర్పాటు చేయాలి. అలాగే మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు సమన్వయం చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి ప్రభుత్వ శాఖలు, సచివాలయ విభాగాలు, పబ్లిక్ ఎస్టాబ్లిష్మెంట్ స్థానికేతర ఉద్యోగుల సమాచారాన్ని అందుబాటులో ఉంచి జవాబుదారుతనంతో వ్యవహరించాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ కార్పొరేషన్ల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు తప్పనిసరిగా అమలు జరిగేలా చూడాలి. ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీడీడీసీ తన బోర్డు తీర్మానంతో రాష్ట్రపతి ఉత్తర్వులను అమలుపరచాలని తీర్మానించింది. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ ట్రాన్స్కోమ్, డిపిఐసి, వెలుగు ప్రాజెక్టు, సింగరేణి కాలేజ్ విద్యా సంస్థలు తదితర వాటిలో స్థానిక రిజర్వేషన్లు పాటించడానికి తీర్మానాలు చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 15th చాప్టర్లో గిర్గ్లాని తన నివేదిక తయారీకి ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్లు పేర్కొంటూ దాని పరిమితులను వివరించే ప్రయత్నం చేశారు. నివేదిక తయారీలో భాగంగా అన్ని శాఖలకు, ప్రభుత్వ విభాగాలకు, పబ్లిక్ ఎస్టాబ్లిష్మెంట్లకు అధికారిక లేఖలు రాసి సమాచారాన్ని పంపమని, అందుబాటులో ఉంచమని కోరారని తెలిపారు. అయితే ఈ లేఖకు స్పందన అత్యంత నిరాశజనకంగా ఉంది. మొత్తం ప్రభుత్వ రంగంలోని సంస్థల శాఖలలో 3వ వంతు మాత్రమే సమాచారాన్ని అందించాయి. దీనితో 2001 సంవత్సరంలో జరిగిన ఉద్యోగుల సెషన్ వివరాలపై ఆధారపడవలసి వచ్చిందని పేర్కొన్నారు. గిర్గ్లాని
గిర్గాని నివేదిక రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో డొల్లాతలాన్ని బయటపెట్టింది. అధికారంలో ఉన్న పాలకవర్గం ఏజెత్తుగా చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఉల్లంఘనకు ఎలా పాల్పడవచ్చో ఉదాహరణలతో సహా తెలిపింది. జిల్లా స్థాయి, జోనల్ స్థాయి పోస్టులను అప్గ్రేడ్ చేసి రాష్ట్ర స్థాయి పోస్టులుగా చూపడం, ఫలితంగా స్థానిక రిజర్వేషన్లు 80% నుంచి 70%, 60% పడిపోయేలా చూడడం తదితర అంశాల్లో తెలంగాణ పట్ల వివక్షత తేటతెల్లం అవుతుంది. ప్రభుత్వంలోని దాదాపు 134 శాఖాధిపతుల కార్యాలయాల్లో రాష్ట్ర జనాభాలో 40% ప్రజలున్న తెలంగాణ ప్రాంతానికి 16% మించి ఉద్యోగులు లేరని స్పష్టమైంది. సచివాలయము, ప్రభుత్వ కార్పొరేషన్లు, బోర్డులలో 10% మించి తెలంగాణకు ఉద్యోగ వర్గ ప్రాతినిధ్యం కరువైంది. ఈ పరిణామాలన్నీ సహజంగానే విద్యార్థులు, యువతలో తీవ్ర అసంతృప్తిని రగిల్చాయి. మొత్తం రాష్ట్రంలోని 12,50,000 ఉద్యోగాల్లో తెలంగాణ జిల్లాలో పనిచేస్తున్న వారు 1,50,000కు మించి ఉండరని పేర్కొనడం జరిగింది. అంటే 12 లక్షల్లో కేవలం 1,00,000 మాత్రమే తెలంగాణ వల్ల. సో తెలంగాణకు ఇది క్లియర్గా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని తెలుపుతుంది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఉద్యోగుల స్పందన, విజ్ఞప్తి. గిర్గిలాని కమిటీ నివేదిక తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని తీసుకుని వచ్చింది. గిర్గిలాని నివేదికలోని సిఫారసులను అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ప్రభుత్వ ఉదాసీనతకు నిరసనగా భోజన విరామ సమయంలో పికెటింగ్లు, సహాయ నిరాకరణలు, ఆడాన్ టూల్ డౌన్ తెలిపాయి. సమ్మె నోటీసులు అందించాయి. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఏపీ ఎన్జీఓస్ నుంచి వేరుపడాలని, తెలంగాణ ప్రాంత నాన్ గెజిటెడ్ అధికారుల సంఘాన్ని టీఎన్జీఓస్ని బలోపేతం చేయాలని భావించాయి. ఈ దిశగా ఎంతోమంది తెలంగాణ ఉద్యోగ సంఘాలు నాయకుల ఉద్యోగులలో చైతన్యాన్ని క్యాడర్లకు అతీతంగా సమైక్యతను నెలకొల్పారు. వారిలో దేవి ప్రసాద్, శ్రీనివాస గౌడ్, స్వామి గౌడ్, సి విఠల్, చంద్రశేఖర్ గౌడ్ తదితరులు ప్రధాన భూమికను పోషించారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల్లో, సచివాలయ ఉద్యోగ సంఘాల్లో, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ సంఘాల్లో చీలికలు ఏర్పడ్డాయి. సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు జి సురేష్ కుమార్, శ్రావణ్ కుమార్ రెడ్డి, నరేందర్ రావు, ఈ నాగరాజు, గుప్తా తదితరులు ప్రత్యేక సంఘంగా ఏర్పడి పోరాటాలు చేశారు. ఎవరు చేశారు అంటే సురేష్ కుమార్, శ్రావణ్ కుమార్ రెడ్డి, నరేందర్ రెడ్డి అండ్ ఈ నాగరాజు, గుప్తా. తెలంగాణ ఉద్యోగులు ఐక్య కార్యాచరణ సమితి, తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీగా ఏర్పడి ఫిబ్రవరి 17, 2011 నుంచి మార్చి 1, 2011 వరకు సహాయ నిరాకరణ, పెండౌన్ సమ్మెలు నిర్వహించారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం నష్టం జరిగింది. హైదరాబాద్ ఫ్రీ జోన్గా గుర్తించిన రాష్ట్రపతి ఉత్తర్వులోని 14 రద్దు, 16 జీవో అమలు, స్థానికేతరుల ఉద్యోగుల విషయంలో గిర్గిలాని కమిషన్ సిఫారసులు అమలు తదితర డిమాండ్లు చేశారు. స్థానికేతర ఉద్యోగుల విషయంలో గిర్గిలాని కమిషన్ సిఫారసులు అమలు తదితర డిమాండ్లు చేశారు. తెలంగాణ ప్రయోజనాలు సమైక్య రాష్ట్ర ప్రభుత్వంలో సిద్ధించే అవకాశం లేనందున ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొనాలని ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. ఫలితంగా ఉద్యోగులు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితిలో భాగమై 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించారు. అలాగే ఉద్యోగ సంఘాలు నాయకులు దేశ రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు, ప్రదర్శనలు చేశారు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాజకీయ నాయకులు సోనియా గాంధీ తదితరులు కలిసి రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ చేస్తూ వినతి పత్రాలు అందించారు. ఈ లోపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రయత్నాలన్నింటి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 ఏర్పడడంతో దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర కోరిక సాకారమైంది. సో ఇది మొత్తం చాప్టర్ కన్క్లూజన్ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో 1972 సంవత్సరం తర్వాత అనేక సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలు సంభవించాయి. ఇవి ఒకవైపు ప్రజల్లో తమకు జరుగుతున్న అన్యాయాల పట్ల చైతన్యాన్ని నింపగా, మరోవైపు సమాజంలోని వివిధ వర్గాలు తమ ప్రయోజనాల సాధనకై వ్యవస్థీకృత పోరాటాలకు సమాయత్తం కావడానికి ఎంతో తోడ్పడ్డాయి. 1919వ సంవత్సరంలో నైజాం ప్రభువు ప్రసాదించిన ములికీ నిబంధనలు ఉల్లంఘనకు గురి కావడాన్ని తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకించారు. దీనితో 6 సూత్రాల పథకం అమల్లోకి వచ్చింది. ఈ పథకం ఆధారంగా విద్యా సౌకర్యాలు, ఉద్యోగ నియామకాలు తదితర అంశాలు స్థానికత తప్పనిసరిగా పాటించాలని నిర్ణయించారు. వీటికి నిరసనగా ఆంధ్ర ప్రాంతంలోని జయాంధ్ర ఉద్యమం ప్రారంభం కావడంతో మళ్లీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాజ్యాంగ సవరణ చేశారు. భారత రాజ్యాంగంలోని 371D, 371E ప్రకటనలు చేర్చి రాష్ట్రం మొత్తానికి కొన్ని ప్రయోజనాలను సమకూర్చాలని ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వులలో నివాస అర్హతను 12 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు కుదించారు. ఇది తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసింది. దీనికి తోడు రాష్ట్రపతి ఉత్తర్వులలోని వివిధ నిబంధనలకు తప్పుడు అర్థాలు చెప్పడం, విపరీత వ్యాఖ్యానాల ఫలితంగా ఉల్లంఘన పర్వం మొదలైంది. వేలాది మంది స్థానికేతరులు తెలంగాణ ఉద్యోగాల్లో విశృంఖల
ముక్కలుగా ప్రవేశించడం మొదలై అది లక్షకు చేరింది. ఇదే విషయాన్ని జయభారత్ రెడ్డి కమిటీ, గిరిగ్లాని కమిషన్లు కూడా నిర్ధారించాయి. ఫలితంగా తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞాపనలు చేసి ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, పోస్టింగ్లు, బదిలీలు తదితర అంశాలు అక్రమాలకు, అన్యాయాలకు నివారించాలని ఎన్నోసార్లు ప్రాధేయపడ్డారు. అయినప్పటికీ ప్రభుత్వ ఉదాసీనత కొనసాగడంతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు తెలంగాణ ప్రయోజనాల సంరక్షణ కోసం ఉద్యమించడం ప్రారంభించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలు సంరక్షించుకోవడం కష్టమని భావించిన ఉద్యోగ సంఘాలు ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. సహాయ నిరాకరణ, పెన్ డౌన్, టూల్ డౌన్, సకల జనుల సమ్మె, మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రదర్శనలు తదితర నిరసన రూపాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేశారు. ఈ విధంగా 1972 తదినాంతర పరిణామాలు సమాజంలోని వివిధ వర్గాలు రాజకీయ చైతన్యం పొందడానికి ప్రేరణనిచ్చాయి. థ్యాంక్ యూ ఆల్.